రైట్. ఇక మొదటి అంశం గురించి చర్చిద్దాం. తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బున్నోళ్లకు అడ్డాగా మారిందా? తిరుమల తిరుపతి దేవస్థానం అంటే వాటికన్ సిటీ స్థాయిలో హిందువులకు పవిత్ర స్థలం అంటారు. అలాంటిది ఇప్పుడు బోర్డు విధానాలపై విమర్శలు కమ్ముకుంటున్నాయి. ఒకటా రెండా కాదు, బోర్డులోని కొందరు పెద్దల తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. తిరుమలలో దర్శనాలు పెద్దవారికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారన్న విమర్శ ఎప్పటి నుంచో ఉన్నమాటే. ఇప్పుడు మాత్రం బోర్డులో సామాన్యులకు చోటు దక్కదు. ఎప్పుడూ ఇదే పరిస్థితులు. బడా పారిశ్రామికవేత్తలకు సీట్లు సిద్ధంగా ఉంటాయి. ఏమైనా ఖాళీ అయినా ముందే ఖర్చు పడేస్తారు. ఎందుకు ఇలా జరుగుతోంది? అది భక్తి కేంద్రమా, వ్యాపార కేంద్రమా? ఈ అంశం గురించి మాట్లాడదాం. ఇక చిన్న చేపలే బలి కావాలా? తిమింగలాలకు కుర్చీలు అందలాలు ఇస్తారా? తిరుమల తిరుపతి దేవస్థానంలో చిన్నవాళ్లు తప్పులు చేస్తే తక్షణమే చర్యలు తీసుకుంటున్నారు. అదే పెద్దవాళ్లు చేస్తే మాత్రం కమిటీలు విచారణల పేరుతో కాలం వెల్లదీస్తున్నారు తప్ప వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. దేవుడు ముందు అందరూ సమానమే అన్న భావన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ అది తిరుమల తిరుపతి దేవస్థానం ఆచరణలో మాత్రం ఎక్కడా కనిపించడం లేదన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇక టీటీడీ బోర్డులోనూ అన్యమతస్తులున్నారా అనేది ఇప్పుడు దర్శన వ్యవహారంతో పెద్ద ఎత్తున చర్చ సాగుతున్న పరిస్థితి. అన్యమతం ఆచరిస్తున్నారని కొంతమంది ఈ మధ్యనే ఉద్యోగులపై వేటు వేసింది టీటీడీ. అదే బోర్డులోని పెద్దలు అన్యమస్తులు ఉన్నా ఏమీ చేయలేకపోతున్నారనేది మరో విమర్శ. అందుకే తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డులో సభ్యుడిగా ఉన్న దర్శన్ భార్య చర్చిలకు వెళ్లడం ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. భక్తి పేరుతో బోర్డు మెంబర్ పోస్టులను కూడా అమ్మేస్తున్నారా? డబ్బులుంటే పోస్టులు ఇచ్చేస్తారా? వారు అన్యమతస్తులా, హిందువులా అన్నది అవసరం లేదా? చిన్న ఉద్యోగులపై చర్యలు తీసుకునే తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన్పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఏంటి? ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు ఇప్పటికైనా అనేది భక్తులు ప్రశ్నిస్తున్న ప్రశ్న. దీని గురించి కూడా మాట్లాడదాం. ఇక కలియుగ వైకుంఠంలో అడ్డదారులేనా? కలియుగ వైకుంఠంలో ధర్మకర్తలు దారి తప్పుతున్నారా అంటే అవును అనాల్సి వస్తుంది అంటున్నారు హైందవ ధర్మ పరిరక్షణ సంబంధించిన వాళ్ళు. హైందవ ధర్మ పరిరక్షణ చేస్తున్నారా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. బోర్డులో ధర్మాన్ని రక్షించే వారే అన్యమత ప్రచారణకు మద్దతిస్తే ఇక్కడ దేవుడికి రక్షణ ఎక్కడుంటుంది అని కూడా వాళ్ళు చర్చిస్తున్నారు. ఇప్పుడు పలు అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఈ విషయం ప్రభుత్వ పెద్దలకు తెలిసినా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నలు ఎందుకు తలెత్తుతున్నాయంటే తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు సభ్యుడు దర్శన్ భార్య కుమారుడు చర్చిలో ప్రేయర్ చేయడం వల్లే. ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయారు, ఎందుకు వాళ్ళ నుంచి వివరణ కోరలేకపోయారనే అంశం కూడా తెర మీదకి వస్తుంది. ఇక దర్శన్ భార్య అన్యమతస్తురాలా అంటే ఎస్ అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే మనం చూపిస్తున్న ఫోటోల్లో క్లియర్గా ఉంది. ఫోటోల్లో బట్టి చూస్తే దర్శన్ భార్య ఎప్పటి నుంచో చర్చికి వెళ్తున్నారు. హిందూ ధర్మం నుంచి క్రిస్టియానిటీలోకి వెళ్ళారా? నుదుట బొట్టు లేకుండా చర్చికి వెళ్ళాలని ఎవరు చెప్పారు? చర్చిలో మోకాళ్ళ ప్రార్థన చేస్తారని ఎలా తెలిసింది? ఆమె ఎన్నాళ్లుగా చర్చిలో మోకాళ్ళ ప్రార్థన చేస్తున్నారంటూ హిందూ ధార్మిక సంస్థలకు సంబంధించిన వాళ్ళు అడుగుతున్న పరిస్థితి. తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు సభ్యుడు దర్శన్ కూడా ఈ రకంగా ప్రార్థనలు చేస్తారా అని కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆయన భార్య ఫోటో దొరకడంతో ఈ విషయం బయటపడింది. ఇదే ఇప్పుడు రచ్చరచ్చగా మారుతుంది. ఇక దర్శన్ భార్యది మోడ్రన్ ఆచారాలా అని కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దర్శన్ భార్యను మీదకు చూస్తే నిలువెత్తు హిందూగా కనిపిస్తున్నారు. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు మెంబర్గా దర్శన్ బాధ్యతలు చేపట్టినప్పుడు అచ్చమైన హిందూ మహిళగా చీరకట్టుతో ఆమె అక్కడ ఉన్నారు. నుదుటిన బొట్టును ధరించారు. హైందవ స్త్రీలా కనిపించారు దర్శన్ భార్య. కానీ చర్చిలో మాత్రం అంతా రివర్స్. ఫోటోల్లో చూస్తే నుదుటన బొట్టు లేదు. ఎందుకు మాయమైపోయింది? ట్రెడిషన్ డ్రెస్ కాకుండా వెస్ట్రన్ డ్రెస్ లో కనిపించారు. ఈ ఫోటోను చూస్తే హిందూవాదులు రగిలిపోతున్నారు. నుదుటన బొట్టు తీసేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటున్నారు. సో ఇక్కడ ఈమెను టార్గెట్ చేయడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే అక్కడ దర్శన్ తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు సభ్యుడిగా ఉండటం. లేకపోతే ఎవరు కూడా ఆమెని టచ్ చేసేవాళ్ళు కాదు. ఆమె గురించి ఈ రోజు ఇంత చర్చ కూడా ఉండేది కాదని చెప్పి హిందూ ధార్మిక సంఘాల నుంచి హిందువుల నుంచి వినిపిస్తున్న మాట. సో ఒక మహిళను ఇక్కడ ఇంతసేపు మాట్లాడటం గురించి చర్చ కాదు, కానీ అక్కడ దర్శన్ వల్లే ఆమె గురించి మాట్లాడాల్సి వస్తుంది. దర్శన్ ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డులో సభ్యుడు కావటం వల్లే ఈ అంశమంతా ఇప్పుడు ఇంత రచ్చరా చేసుకుంటున్న పరిస్థితిగా మనం చూడాల్సి ఉంటుంది. రైట్. ఇక టీటీడీ బోర్డు సభ్యుడు దర్శన్ ఇప్పటి వరకు సమాధానం ఏమని ఇచ్చారంటే అది లేదు. తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి దగ్గర జవాబు ఉందా అంటే అది లేదు. ప్రభుత్వం సమర్థించుకోగలుగుతుందా అంటే అది లేదు. ఇంకా ఎందుకు ఆయన బోర్డులో కొనసాగిస్తున్నారని అడుగుతూ ఉన్నారు. హిందూ బోర్డుల్లో అన్యమతస్తులు తిష్టవేశారా అనే అంశం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు వస్తుంది. ఎందుకు ఈ క్వశ్చన్ రేజ్ అవుతుందంటే దానికి కారణం కూడా దర్శనే. ఇప్పుడు ఈ పేరు హిందూ భక్తుల్లో హాట్ టాపిక్ గా అయింది. అదే తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు మెంబర్గా ఆయన కొనసాగుతున్నారు. ఎంత పెద్ద శక్తులు దర్శనం వెనకాల ఉన్నాయి, ఎవరు ఆయన్ని కాపాడుతూ ఉన్నారు అనేది పెద్ద ప్రశ్న. దేశంలోని ప్రతిష్టాత్మకమైన హిందూ బోర్డుల్లో ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానం. అందులో ఆయన మెంబర్ కావడం అంటే అంత ఈజీ కాదు. ప్రధాని నుంచి మొదలు సీఎంల వరకు ఉండే నేతల ఆశీర్వాదాలు ఉంటే తప్ప ఆ పదవి దక్కే అవకాశం ఉండదు. అలాంటిది కర్ణాటకకు చెందిన దర్శన్పై ఇప్పుడు అందరి కళ్ళు పడ్డాయి. అసలు ఈ దర్శన్ ఎవరో కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈయన కర్ణాటకకు సంబంధించిన ఒక వ్యాపారవేత్త, కాఫీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు. సో ఆ కాఫీ వ్యాపారాలు చేసే దర్శన్ను కర్ణాటక గవర్నమెంటే తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డుకు రిఫర్ చేసింది. అందుకే ఒక గవర్నమెంట్ రిఫర్ చేయటం వల్లే మేము దర్శన్కి
టీటీడీ బోర్డులో సభ్యత్వం ఇచ్చామంటూ చెప్తున్న పరిస్థితి. మరి దానిపై ఎంక్వైరీ చేయకుండానే ఆయనకి సభ్యత్వం ఇచ్చారా? ఆయన హిందువా లేక అన్యమతస్థులా అనే దాన్ని కూడా ఎంక్వైరీ చేయకుండానే ఇచ్చారా? అలా ఎందుకు జరుగుతుంది? అలా ఎంక్వైరీ చేయాలి కదా అని కూడా చర్చ సాగుతుంది. దీని గురించి కూడా మాట్లాడదాం. ఇక తిరుమల తిరుపతి దేవస్థానంలో అపచారాలకు లిమిట్స్ లేవా? ఎందుకు అసలు ఇన్ని అంశాలు తెర మీదకి వస్తున్నాయి? కర్ణాటకకు చెందిన దర్శన్ ఎవరు? అసలు ఆయనకు బోర్డులో చోటు ఎలా దక్కింది? చోటు ఇచ్చారు సరే, ఇచ్చే ముందు ఆయన గురించి ఎందుకు రిఫర్ చేయలేకపోయారు, అసలు ఎంక్వైరీ చేయలేకపోయారు అనేది కూడా పెద్ద ఎత్తున సాగుతున్న చర్చ. అసలు దర్శన్ వెనకాల ఉన్న పెద్ద తలకాయలు ఎవరు అనేది ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. తన భార్య చర్చిలో మోకాళ్ళ ప్రార్థన చేసుకున్న విషయం బయటకు తెలుసా? మిగతా బోర్డు సభ్యులు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఇది మహాపరాధం కాదా? తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంత అపచారం జరుగుతున్నా ఎందుకు చర్యలు లేవు? పెద్దోళ్లకు న్యాయం, చిన్నోళ్లకు న్యాయమా? ఎక్కడిది ధర్మనీతి, ఎక్కడిది విధానం అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు దర్శన్ భార్య గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే మరలా ఆయన టీటీడీ సభ్యుడు కావటం వల్లే. లేకపోతే ఆమె చర్చికి వెళ్ళటంలో తప్పులేదు, ప్రార్థనలు చేసుకోవటంలో తప్పులేదు. ఎవరి ఇష్టం వచ్చిన మతాన్ని వాళ్ళు ఆచరిస్తారు, ఎవరి సాంప్రదాయాలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఇక్కడ దర్శన్ టీటీడీ మెంబర్ అవ్వటం వల్ల ఈ అంశం అంతా చక్కెర్లు కొడుతున్న పరిస్థితి. దీనిపై ఒక వివరణ ఇస్తే సరిపోతుంది. కానీ ఎందుకు వివరణ ఇవ్వలేకపోతున్నారు? దర్శనం వివరణ ఇవ్వటం లేదు. టీటీడీ బోర్డుకు సంబంధించిన మిగతా సభ్యులు ఎవరు మాట్లాడట్లేదు, టీటీడీ బోర్డు చైర్మన్ మాట్లాడట్లేదు, ప్రభుత్వము మాట్లాడట్లేదు. ఈ అంశం అంతా రచ్చరచ్చ అవుతుంది, చిలికి చిలికి గాలివాన్లా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి దీనికి ఎప్పుడెందుకు అడ్డుపడుతుందో కూడా చూడాల్సిన అంశం అయితే ఉంది. తిరుమల కొండపై అసలు ఏం జరుగుతోంది? తిరుమల అంటేనే పవిత్రతకు మారుపేరు, హిందూ ధర్మానికి బ్రాండ్ అంటారు. అలాంటిది దర్శన్ ఇష్యూ తెలుసుకొని తిరుమల కొండపై ఏం జరుగుతుందన్న ప్రశ్న సగటు భక్తుల నుంచి పెద్దవాళ్ల వరకు వినిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వరుసగా జరుగుతున్న పరిణామాలు అలా కనిపిస్తున్నాయి. మరి సంచలనాలు నమోదవుతున్నాయి. లడ్డూ విషయం కావచ్చు, దర్శనాలకు సంబంధించి పెద్ద ఎత్తున టికెట్లు అమ్ముడవుతున్న పరిస్థితులు కావచ్చు, కట్టుదిట్టంగా ఉండే నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది? విజిలెన్స్ అధికారులు ఎక్కడికక్కడ అడ్డుకోవడం లేదా? సెక్యూరిటీ సిబ్బంది నిద్రపోతున్నారా? కళ్ళ ముందు కనిపిస్తున్నా ఏమీ చేయలేకపోతున్నారా? ఉద్యోగుల్లోనే ఏమైనా అన్యమతస్తులు ఉన్నారా అన్న అనుమానాలు తీవ్రంగా కలిచివేస్తున్న పరిస్థితి. చిన్న ఉద్యోగస్తులనైతే ఇమీడియట్ గా వాళ్ళ మీద యాక్షన్లు తీసుకుంటున్నారు. పెద్ద తిమింగళాల జోలికి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? సో చిన్న వాళ్ళకు ఒక న్యాయం, పెద్దవాళ్ళకు ఒక న్యాయమా? ఆ దేవదేవుని ముందు కూడా ఇలా చేస్తే ఎలా చూడాలి ఈ అంశాన్ని అన్న కూడా చర్చ సాగుతుంది. ఇక ఫోటోల వైరల్ పై కూడా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థాన సభ్యుడు దర్శన్ ఇష్యూ పెద్ద దుమారమే రేపుతుంది. దర్శన్ ఫ్యామిలీ చర్చి ఫోటోలు ఇప్పుడు వైరల్ కావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. వాదోపవాదాలు జరుగుతున్నాయి. కొందరు మత స్వేచ్ఛ ప్రతి ఒక్కరి హక్కు అని చెబుతుంటే మరికొందరు మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానం వంటి సంస్థలో కీలక స్థానంలో ఉన్న వ్యక్తి కుటుంబం ఇలాంటి చర్యలు తీసుకోవడం సరైందా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటన కేవలం ఒక ఫోటో వివాదంగా కాకుండా విశ్వాసం, బాధ్యత, సంస్థ ప్రతిష్టల మధ్య ఉన్న సున్నితమైన సమతుల్యతను ప్రశ్నించే స్థాయికి చేరుకునే పరిస్థితికి చేరిందంటే ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయో కూడా మనం మాట్లాడొచ్చు. సో ఇదే అంశం గురించి మాట్లాడదాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చర్చలో పాల్గొనేందుకు కారుమంచి రమేష్ గారు, వైసీపీ స్పోక్స్ పర్సన్ జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. మేడా విజయశేఖర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ లీడర్, జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇక మిట్టా పార్థసారథి గారు, భారతీయ జనతా పార్టీ ఎక్స్ఎమ్మెల్యే, జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్ రాయల్ గారు, జనసేన స్పోక్స్ పర్సన్, కాసేపట్లో జాయిన్ అవుతారు. అదేవిధంగా సుగుణమ్మ గారు, తెలుగుదేశం పార్టీ తిరుపతి ఎక్స్ఎమ్మెల్యే, ఫోన్ ఇన్ లో మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. నర్సిరెడ్డి గారు, తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు మెంబర్, మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. రైట్, ముందుగా మనం కారుమంచి రమేష్ గారి దగ్గర నుంచి వద్దాం. ముందుగా రమేష్ గారికి, విజయశేఖర్ రెడ్డి గారికి, పార్థసారథి గారికి గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. యా యా రమేష్ గారు, మీ నుంచే స్టార్ట్ చేస్తున్నాను. ఏంటి అసలు ఈ అంశం పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న పరిస్థితి? తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్టను కాపాడాల్సిన బోర్డు మెంబర్ల కుటుంబ సభ్యులే ఇప్పుడు వివాదానికి కారణమవుతున్నారన్న చర్చ సాగుతోంది. ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని? నమస్తే అండి. ఐ న్యూస్ ప్రేక్షకులకు అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఇది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది చాలా పవిత్రమైన దేవస్థానం. ప్రపంచంలోనే అత్యధికంగా హిందువులందరూ కూడా కొలిచే దేవుడు వెంకటేశ్వర స్వామి. మరి అటువంటి వెంకటేశ్వర స్వామి గుడిలోనే ఒక టీటీడీ బోర్డు మెంబర్ అతని కుటుంబ సభ్యులు అన్యమతస్థులుగా ఉంటూ చర్చికి వెళ్ళి ప్రార్థనలు చేయడం అనేది చాలా క్షమించరాని విషయం. ఈ విషయం బయటకు వచ్చి అప్పుడే 3 రోజులు అవుతున్నా సరే ఈ రోజుకి కూడా అటు టీటీడీ బోర్డు చైర్మన్ గారు దాని మీద స్పందించిన దాఖలాలు లేవు. కనీసం టీటీడీ బోర్డు ఈఓ ముద్దాడ రవిచంద్ర గారు స్పందించిన దాఖలాలు లేవు. ముఖ్యమంత్రి గారు స్పందించిన దాఖలాలు లేవు. సనాతన ధర్మ పరిరక్షకుణ్ణి అని చెప్పే పవన్ కళ్యాణ్ గారు అసలు మాట్లాడిన సందర్భమే లేదు. ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. ఇక బీజేపీ పార్టీ అయితే హిందువుల కోసమే పుట్టామని చెప్పే పార్టీ, ఆ పార్టీ నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడా కూడా ఈ విషయం మీద ఏంటిది, ఎందుకు ఇలా జరిగింది అనేది మాట్లాడిన బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు కూడా ఎక్కడా స్పందించలేదు. మరి ఈ రకంగా
హిందూ ధర్మాన్ని ఉద్ధరిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వీళ్ళందరూ కూడా ఈ రోజున టీటీడీలో ఒక బోర్డు సభ్యుడి యొక్క కుటుంబ సభ్యులు చర్చిలో ఈ రకంగా ప్రార్థనలు చేయడం అనే విషయం ఫోటోలతో సహా బయటకు వచ్చిన తర్వాత కనీసం ఆ బోర్డు సభ్యుడైనా సరే తనకు తానుగా రాజీనామా చేసి ఈ విషయాన్ని ఇంతటితో ముగించే చేయవలసిన అవసరం ఉన్నా సరే ఆ బోర్డు సభ్యుడు కూడా కనీసం స్పందించకపోవడం ఈ రాష్ట్రంలో ఉన్న దారుణమైన పరిపాలనకు నిదర్శనం అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే గతంలో కూడా మీకు గుర్తుందో లేదో ఒక బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ అనే వ్యక్తి అదే టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో పవిత్రమైన ప్రాంగణంలో ఒక టీటీడీ ఉద్యోగిని పట్టుకుని బూతులు కూశారు. ఎంత దారుణమైన బూతులు అంటే మీకు అందరూ గుర్తుండే ఉంటుంది. నా కొడక అని చెప్పి బూతులు కూడా మాట్లాడిన వ్యక్తిని ఈ రోజు వరకు కూడా టీటీడీ బోర్డు మెంబర్ గా వీళ్ళు కొనసాగిస్తున్నారు. అతనేమి అక్కడ రమేష్ గారు అసలు ఏంటి తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా అక్కడ వెంకటేశ్వర స్వామి వైభవాన్ని కాపాడుతూ ఉండాలి. సో బోర్డు మెంబర్ అంటే ఇంకా బాధ్యత ఎక్కువగా ఉంటుంది, ప్రమాణం కూడా చేస్తూ ఉంటారు. సో ఎవరికి వాళ్ళు దాన్ని ఒక స్టేటస్ గా చూసుకుంటున్నారు తప్ప దేవునికి సేవ చేసే వాళ్ళు ఎక్కడా కనపట్లేదు కదా. అంటే ఏ పార్టీలు మారుతున్నాయి కానీ వచ్చే వాళ్ళందరూ కూడా బిజినెస్ కి సంబంధించో లేదంటే ఆ పార్టీలకు సంబంధించిన అనునయుల్ని తీసుకొచ్చి ఆ కుర్చీల్లో కూర్చోబెడుతున్నారు. కానీ నిజంగా హిందూ ధర్మాన్ని కాపాడే వాళ్ళను, హిందూ ధర్మం కోసం పోరాడే స్వామీజీలు లాంటి మఠాలకు సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు కూర్చోబెట్టలేకపోతున్నారు? సార్ ఇప్పుడు గతంలో ఎన్టీ రామారావు గారి టైం నుంచి కూడా ఈ వ్యవస్థని ఏంటంటే ఇలాగ పార్టీలకు సంబంధించిన వ్యక్తుల్ని అందులో అలాట్ చేయడం, అందులో నామినేట్ చేయడం అనేది మొదలు పెట్టడం అంత ముందు కూడా జరిగింది అనుకోండి. ఆ తర్వాత ఎక్కువగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నుంచి అలా జరుగుతూ వచ్చింది. ప్రతి ప్రభుత్వం కూడా దాన్నే కంటిన్యూ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంది. ఈ రోజున పెద్ద పెద్ద ఎందుకంటే పార్టీలకు ఎవరైతే ఎక్కువగా ఫండ్స్ ఇస్తారో, లోపాయికారిగా పార్టీలకు సపోర్టివ్ గా ఉంటున్నారో వాళ్ళకి ఈ టీటీడీ బోర్డు పదవి ఇచ్చి ఈ రకంగా వాళ్ళని అందులోకి తీసుకుంటున్నారు. అందులో మీ పార్టీ కూడా అతీతమేం కాదు కదా మరి. ఇప్పుడు మా పార్టీ మెంబర్స్ గా ఉన్నప్పుడు ఏ ఒక్క వ్యక్తి కూడా ఇటువంటి ఆరోపణలు వచ్చిన సంఘటనలు ఒక్కటి కూడా లేదు. మీరు మా పార్టీ బోర్డు మెంబర్స్ లో ఏ ఒక్కరి మీద అయినా సరే ఇటువంటి ఆరోపణలు వచ్చి ఇప్పుడు వాళ్ళు వైవి సుబ్బారెడ్డి గారి మీద ఎలిగేషన్ తీసుకొస్తున్నారు. వైవి సుబ్బారెడ్డి గారు అసలు ఏ మతం ఏంటి, వాళ్ళ వైఫ్ ఏ మతం ఏంటి అని మాట్లాడుతున్న పరిస్థితి. అదే నేను చెప్తున్నా, వైవి సుబ్బారెడ్డి గారి మీద ఎలిగేషన్ చేసే వ్యక్తులు చాలా దారుణమైన వ్యక్తులు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే అంతకంటే రాజకీయ కోణంలో ఆరోపణలు చేయడం కాదు. ఒక్కసారి వైవి సుబ్బారెడ్డి గారి ఇంటికి రండి, మీ ఐ న్యూస్ ఛానల్ వాళ్ళు మీరు నేను కలిపి వెళ్దాం. వైవి సుబ్బారెడ్డి గారు గాని ఆయన భార్య గారు గాని ఎంత పవిత్రంగా వాళ్ళు హిందూ మతాన్ని కొలుస్తారో వాళ్ళ ఇంటికి వెళితే మనకు తెలుస్తుంది. వాళ్ళు పొద్దున్నే లేకంగానే వైవి సుబ్బారెడ్డి గారు గోమాతను పూజిస్తారు. వాళ్ళ ఇంట్లో వారి భార్య స్వర్ణలతారెడ్డి గారు పూజ చేయందే బయటకు కూడా ఎక్కడికి రారు, ఎక్కడా కూడా ఆవిడ ఇది చేయరు. అటువంటి వ్యక్తుల్ని పట్టుకుని ఈ రోజున క్రిస్టియన్ మతస్థులు అని చెప్పి మాట్లాడటం అనేది చాలా హేయమైన మాటలు. ఎందుకంటే స్వర్ణలతారెడ్డి గారు, మీరు ఒక్కసారి ఆవిడతోటి ఎక్కడైనా సరే మీరు డిబేట్ తీసుకోండి, లేకపోతే మీ ఛానల్ ఇంటర్వ్యూ తీసుకోండి. ఆవిడ మాట్లాడినట్లుగా భాగవతం గాని, భారతం గాని, రామాయణం గాని, లేకపోతే ఏమైనా సరే దేవుడికి సంబంధించిన విషయాల్లో ఆవిడతోటి ఏమైనా సహస్రనామార్చనలు గాని ఏమైనా సరే ఆవిడ మాట్లాడినట్లుగా, ఆవిడ పాడినట్లుగా ఏ ఒక్కరు కూడా చేయలేరు అనేది వాస్తవమైన విషయం. కానీ ఈ రోజున వీళ్ళ రాజకీయ అవసరాల కోసం వైవి సుబ్బారెడ్డి గారిని క్రిస్టియన్ మతస్థుడు అని చెప్పి చిత్రీకరించడం కోసం విజయమ్మ గారు తన కొడుకును ఆలింగనం చేసుకునేటప్పుడు బైబిల్ని ఆ పక్కనే ఉన్న ఆవిడ చేతికిస్తే ఆ ఫోటోను చూపిస్తూ వీళ్ళు స్వర్ణలతారెడ్డి గారు క్రిస్టియన్ అని చెప్పి చెప్పడం జరుగుతున్నది. ఈ రోజు సుబ్బారెడ్డి గారి కుటుంబం పరమ పవిత్రమైన హిందూ కుటుంబం. ఆ కుటుంబం యొక్క ఇంటికి మీరు గాని, ఈ ప్యానెల్లో ఉన్న సభ్యులు గాని మీరందరూ రండి, మనం వెళ్దాం. ఆ ఇంట్లో ఎక్కడైనా సరే హిందూ మతానికి సంబంధించినవి తప్ప వేరే మతాలు ఏమైనా ఉంటే మీరు ఏం చెప్తే అది నేను సుబ్బారెడ్డి గారితో ఎదురుకుండా కూర్చోబెట్టి మాట్లాడిస్తాను. మొత్తంగా ఐ న్యూస్ వేదికగా మీరు ఇప్పుడు అధికార పార్టీకి ఛాలెంజ్ విసురుతున్నారు. ఖచ్చితంగా మేడా విజయశేఖర్ రెడ్డి గారిని నేను సుబ్బారెడ్డి గారి ఇంటికి రమ్మని చెప్పి సవాల్ చేస్తున్నా. సుబ్బారెడ్డి గారి ఇంట్లో ఎక్కడైనా సరే అన్య మతానికి సంబంధించిన ఏమైనా సరే ఉన్న పొద్దున్నే ఆయన లెగంగానే గోమాతకు పూజ చేస్తారు. మాట్లాడదాం రమేష్ గారు మీకు టైం ఇస్తాను. మీ క్వశ్చన్స్ ఆన్సర్ పవిత్రమైన వ్యక్తి
వైవి సుబ్బారెడ్డి గారు యా. ఆయన సుమారుగా 40 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నారు. యా అటువంటి మాట్లాడదాం వ్యక్తిని రమేష్ గారు, మీకు టైం ఇస్తాను నేను. మీ క్వశ్చన్స్ కి ఆన్సర్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. యా, విజయశేఖర్ రెడ్డి గారు నమస్కారం అండి. సార్ నమస్కారం. మీకు సో- ప్యానలిస్టులకి అట్లాగే ఐ న్యూస్ ప్రేక్షకులు కూడా అందరికీ నమస్కారం. ఏంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రక్షాళన చేస్తాను అని చెప్పారు. కానీ ప్రక్షాళన కాదు, ఇంకా గతం కన్నా కూడా ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థాన వైభవాన్ని తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నారు. అందుకు ఈ దర్శన్ వ్యవహారమే మనకు కళ్ళ ముందు కనపడుతుంది అంటూ అటు వైసీపీ నుంచి కానీ చాలా హిందూ సంఘాల నుంచి కానీ విమర్శలు వినిపిస్తున్న పరిస్థితి. సో ఏంటి ప్రభుత్వం ఏం చేయబోతుంది ఈ దర్శన వ్యవహారంలో? ఇంతవరకు ఎవరు స్పందించిన దాఖలాలు కూడా లేవని మాట్లాడుతున్న పరిస్థితి. ఏం ఆన్సర్ చేస్తారు? ఇదంతా కూడా మ్మ్. మీరు ఒకసారి చూస్తే మ్మ్. దీని వెనకల ఉన్న చరిత్ర, ఎప్పుడైతే మేము 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆయన ప్రభుత్వం కావచ్చు, వారు నియమించిన టీటీడీ బోర్డు చైర్మన్లు కావచ్చు, ఎలా అయితే టీటీడీ ప్రతిష్టను మంట కలిపారో, ఏ రకంగా హిందూ మతానికి ద్రోహం చేశారో, 100 కోట్ల హిందువుల మనోభావాలను గాయపరిచారో మనము చూస్తున్నాం సార్. ఏదైతే వీళ్ళ మీద ఆరోపణలు వచ్చాయో 2019 నుంచి 24 మధ్య, వాటి మీద 24 తర్వాత రకరకాలుగా విచారణ జరుగుతున్నాయి. మీరు చూడండి సార్ ఒకసారి, నెయ్యి ఏదైతే కల్తీ నెయ్యి వ్యవహారం సార్, ఏ రకంగా ఎన్డీడీబీ రిపోర్ట్ ప్రకారము జద్దుకోలు అంటున్నారు, ఎన్డీఆర్ఐ రిపోర్ట్ ప్రకారం సరే అది అంశం కొనసాగుతూనే ఉందిలేండి. అది దాని గురించి పెద్ద ఎత్తున చర్చ సాగింది. ఈ అంశం గురించి చెప్పండి. రకరకాల పామాయిల్ అని రకరకాల కెమికల్స్ కలిపి ఏ రకంగా వీళ్ళు హిందువుల మనోభావాలతో ఆడుకున్నారో సార్. నిత్య కైంకర్యాలకు వాడే నెయ్యిని ఎంత అపవిత్రంగా తయారు చేసి వారు దేవుడికి సమర్పించారో, అట్లాగే భక్తులకి ఒక ఏదైతే ఇష్టంగా ప్రసాదంగా తినే లడ్డూను ఇలా రకరకాల పదార్థాలతో వీళ్ళు పంచారో మనం అన్ని చూస్తున్నాం సార్. దాని మీద విచారణ జరుగుతోంది. గత 4-5 నెలలుగా దాని మీద ప్రముఖంగా అన్ని ఛానల్స్ లో కావచ్చు, సోషల్ మీడియా ద్వారా ప్రజలు కూడా దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ తరుణంలో సార్ సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది, దాని తర్వాత ఏకసభ కమిషన్. సరే, అవన్నీ తెలిసిన ఈ అంశం గురించి మాట్లాడండి ప్లీజ్. పాయింట్ కి రండి విజయశేఖర్ గారు, పాయింట్ కి వచ్చేయండి ప్లీజ్. వస్తున్నా, ఆ రిపోర్ట్ వస్తుంది త్వరలో. ఆ రకంగా వైవి సుబ్బారెడ్డి కావచ్చు, అట్లాగే భూమని కరుణాకర్ కావచ్చు, త్వరలో శిక్ష పడే అవకాశం ఉంది. త్వరలో వాళ్ళు చట్టానికి కొంత చట్టానికి లోబడి శిక్ష పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు సార్ మీరు చూస్తే మొన్న బిఆర్ నాయుడు గారు కావచ్చు, ఈ రోజు దర్శన్ గారిని కావచ్చు, ఇట్లా రకరకాల ఏ చిన్న ఛాన్స్ దొరికినా రకరకాల ఫోటోలు పెట్టడము, తర్వాత తెలుగుదేశం పార్టీ మీద కావచ్చు, అట్లాగే జయశేఖర్ రెడ్డి గారు మేము చాలా మంచి ఏంటి ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ ఫోటోలు మార్ఫింగ్ అంటారా, లేదంటే ఈ ఫోటోలు మార్ఫింగ్ అంటారా, లేదంటే వైసీపీ వాళ్ళు ఈ ఫోటోలు పోస్ట్ చేశారంటారా? ఏం చెప్పబోతున్నారు? సార్ దర్శన్ గారి మీ మనసులో ఏముంది? సార్ 2-3 మాటలు చెప్తా దర్శన్ గారి గురించి, దయచేసి వినండి సార్. ఒకటి, వారు కర్ణాటక సార్, మనకి కర్ణాటక గవర్నమెంట్ నుంచి, అట్లాగే తమిళనాడు గవర్నమెంట్ నుంచి, మహారాష్ట్ర గవర్నమెంట్ నుంచి కొంతమంది రిప్రజెంటేటివ్స్ ఉంటారు ఢిల్లీలో. ఎందుకంటే సార్ మనకు భక్తులు ఈ 3 రాష్ట్రాల నుంచి అత్యధిక సంఖ్యలో వస్తుంటారు. కాబట్టి ఈ 3 రాష్ట్రాలకు సంబంధించి గవర్నమెంట్స్ ఏవైతే చెప్తాయో వాళ్ళు పెడతాం. కాకపోతే ప్రాథమికంగా తనిఖీలు చేస్తాం. వాళ్ళు హిందూ మతస్థులేనా, ఆ రకంగా వాళ్ళు సర్టిఫికెట్లని కరెక్ట్ గా సమర్పించారా, కొంత వాళ్ళ మీద కొన్ని చెక్స్ అండ్ ఉంటాయి, కొన్ని చెక్స్ పెట్టి అవి చూసి వాళ్ళు అన్ని కరెక్ట్ గా ఉంటే వాళ్ళు నియమించడం వాస్తవం సార్. ఇక్కడ మనము ఈ టీటీడీ రూల్స్ ప్రకారము ఒకటి మాడుకోవాలి సార్. ఎవరైతే టీటీడీ బోర్డు మెంబర్ గా ఉన్నారో లేదంటే ఉద్యోగులుగా ఉన్నారో వాళ్ళు ఈ హిందూ మతాన్ని ఆచరిస్తూ దానికి తగినట్టు ప్రవర్తించాలా, లేదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, మళ్ళీ చెప్తున్నా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హిందూ మతాన్ని ఆచరించాలా అనేది ఇక్కడ ఒక ప్రధానమైన ప్రశ్న సార్. సార్ నేను అంటున్నా, ఎవరైతే ఉద్యోగి గాని టీడీ బోర్డు మెంబర్ గాని అక్కడ పనిచేస్తున్నారో వారు హిందూ మతానికి ఆచరిస్తూ మా వెంకటేశ్వర స్వామి మీద అద్భుతమైన భక్తితో వారు ఆ రకంగా ప్రవర్తిస్తూ వారి కుటుంబంలో ఎవరైనా వారి పిల్లలు కావచ్చు, లేదంటే భార్య కావచ్చు, వేరే మతాన్ని ఆచరించడము అది ఏమైనా రూల్స్ విరుద్ధమా అనేది ఒకటి స్పష్టంగా మనకు తెలియాలి సార్. రెండో మాట సార్, నేనంటున్నా, నిజంగా దర్శన్ గారి భార్య వేరే మతస్థురాలా, లేదంటే ఏదో ఒక రోజు, ఏదో ఒక గుడ్ ఫ్రైడేకో, లేదో ఎప్పుడో సంవత్సరంలో ఒక రోజు, లేదంటే వాళ్ళ పిల్లలు అడిగారనో, లేదంటే ఏదైనా కారణాల రీత్యా ఒక రోజు చర్చికి వెళ్ళారా? రైట్ విజయశేఖర్ గారు ఇప్పుడు మీరు పాయింట్కి వచ్చారు. రైట్,
ఏ మతాన్నైనా ఆచరించవచ్చు, అన్యమతస్థులు కూడా తిరుపతి దేవదేవుణ్ణి దర్శనం చేసుకోవచ్చు. కానీ ఆ దర్శనం చేసుకునేటప్పుడు డిక్లరేషన్ ఒకటి ఇవ్వాలి. మరి దర్శన్ గారి భార్య డిక్లరేషన్ ఇచ్చారా? ఆయన ప్రమాణ స్వీకారం అప్పుడు మనం ఫోటో చూస్తున్నాం, ఆ ఫోటోకి సంబంధించి డిక్లరేషన్ ఇచ్చారా? దాన్ని ఇప్పటి వరకన్నా చెక్ చేశారా ఎవరైనా సరే? ఆ ప్రాసెస్ జరిగిందా తిరుమల తిరుపతి దేవస్థానంలో? నిన్నటి నుంచి మొన్నటి నుంచి ఇష్యూ రైజ్ అవుతున్న పరిస్థితుల్లో సో డిక్లరేషన్ ఇచ్చారని మరి చెప్పే ప్రయత్నం ఏమైనా చేశారా? ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? ఇంతవరకు దీని మీద సార్ వాళ్ళు రకరకాలుగా దర్యాప్తు చేస్తున్నారు. నేనంటున్నా ఆమె నిజంగా అన్యమతస్తురాలా కాదా అనేది ఒకటి. రెండోసారి ఏదో ఒక రోజు ఆమె వాళ్ళ కొడుకులో లేకపోతే వాళ్ళ బిడ్డకు సంబంధించిన ఒత్తిడి మీద ఏమైనా చర్చకి ఏంటో రమేష్ గారు ఒక సబ్మిషన్, రమేష్ గారి సబ్మిషన్ ఉంది సార్. మూడో పాయింట్ సార్, మీ పాయింట్ ముందు ఒక సబ్మిషన్ తీసుకున్నాం. రమేష్ గారు ఏదో టాపిక్ చెప్తున్నారు, ఈ అంశం గురించే మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఫోటోలు పెట్టారో అవి నిజమైన ఫోటోలా కాదా అది కూడా ఆచరించారు సార్. విజయశేఖర్ రెడ్డి గారు ఈ రకంగా ఒక చిన్న సబ్మిషన్ విజయశేఖర్ గారు ప్లీజ్ ఒక చిన్న సబ్మిషన్. రమేష్ గారు ఏంటి మీ సబ్మిషన్? విజయశేఖర్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, ఆ ఫోటోలు పోని మార్ఫింగ్ వాళ్ళ అమ్మాయి తీసుకెళ్ళమంటే తీసుకెళ్లారా? ఆ భార్య గారు గతం నుంచి క్రిస్టియనా లేకపోతే ఇప్పుడే క్రిస్టియనా? ఇవన్నీ కూడా ఫోటోలు రాగానే అధికారంలో ఉన్న మీరు 3 రోజులు అయిపోయినా సరే ఈ రోజుకి కూడా మీ ప్రభుత్వం క్లారిటీ చేయలేకపోతుంది అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిపాలన ఎంత దారుణంగా ఉంది అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే మీరు ఎవరన్నా వైసీపీలో ఉన్న వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారంటే అర్ధరాత్రి కూడా వెళ్ళిపోయి వెంటనే వాళ్ళు లాక్కొచ్చేయడానికి ప్రయత్నం చేసే మీరు ఈ రోజున ఇంత పెద్ద విషయం ప్రజల్లోకి వచ్చిన తర్వాత ఇన్ని ఫోటోలు బయటపడిన తర్వాత మీరు ఈ రోజుకి కూడా దాని మీద రమేష్ గారు ఈ అంశం గురించి మాట్లాడదాం ఒకసారి బ్రేక్ తీసుకుందాం. స్టేట్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. పార్థసారథి గారు నమస్కారం. ప్లీజ్ మీకు టైం ఇస్తాను. అయ్యో ప్లీజ్ సార్ ఒక్క నిమిషం ఆగండి, మీకు టైం ఇస్తాను. పార్థసారథి గారి దగ్గరికి వెళ్ళి వచ్చి మన తర్వాత మనం మాట్లాడదాం. పార్థసారథి గారు ఏం జరుగుతుంది మొత్తంగా? భారతీయ జనతా పార్టీకి సంబంధించి కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. అంటే తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డులో మెంబర్ కావాలంటే ఢిల్లీ నుంచి కూడా లాబింగ్లు జరుగుతున్నాయి, ఇది కాదనలేని వాస్తవం. సో ఏంటి, ఎలా చూస్తున్నారు ఈ బోర్డు మెంబర్ల వ్యవహారాన్ని? ఏం జరుగుతోంది? హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తాము అని చెబుతున్న భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో ఏం చేయబోతుంది అంటూ ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఏం ఆన్సర్ చేస్తారు? నమస్కారం అండి, అందరికీ నమస్కారం. నమస్కారం సార్. చాలా సంతోషం. 2-3 విషయాల్లో నాకు చాలా సంతోషం అయిపోయింది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ సోదరుడు పక్క హిందుత్వవాదిగా మాట్లాడుతున్నందుకు మొట్టమొదట అతనికి చాలా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే నాయకుడు హిందుత్వవాది కాదు కదా, ఆయన క్లియర్ గా సంతకం చేసుకోండి అంటేనే దానికి వ్యతిరేకించేటువంటి వ్యక్తి. ఏ రోజు తన భార్యను తీసుకొని వచ్చి తలంబరాలకు రానటువంటి వ్యక్తి. ఆ పార్టీలో ఉన్నటువంటి మాట్లాడడానికి అర్హత లేదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నీ యొక్క నాయకుడు అది ఉండింటే ఈ రోజు మీరు మాట్లాడేటువంటి విషయాలన్నిటికీ కూడా చాలా మంచిది. కానీ మీరు మాట్లాడాల్సింది ఖచ్చితంగా మీరు మాట్లాడడం అనేటువంటిది నేను స్వాగతిస్తున్నాను. ప్రతి ఒక్కరు అధికార పక్షమా ప్రతిపక్షమా లేకపోతే కూటమి పక్షమా అనేటువంటిది కాదు. దేవస్థానాలకి వీటికి అన్యాయాలు జరిగినప్పుడు ఖచ్చితంగా అందరము స్పందించాల్సిందే. దురదృష్టవశాత్తు వైఎస్ఆర్సీపీలో ఆ యొక్క సింహాలు పోతే ఏమైతుంది, మళ్ళా చేస్తాం కదా, ఏం వాళ్ళ ఆయన సొత్తా, ప్రజల సొత్తే కదా. అదే పద్ధతిలో రామతీర్థంలో యొక్క విగ్రహాన్ని ఎవరో దుండగుడు తీస్తే పోతే తలైపోయింది కదా, ఇంకోటి ఇస్తాము అని మాట్లాడినప్పుడు, పిచ్చి ప్రేలాపనలు చేసినప్పుడు వాళ్ళ నాయకుడు ఒక్కసారైనా ఖండించాడా ఇది తప్పు అని? ఆ సుధాకర్ని తీసుకొని నడి బజార్లో డాక్టర్ని బట్టలు తీసి చేసిండేటప్పుడు వాళ్ళ నాయకుడు ఏమైనా ఖండించాడా? ఇలాంటి వ్యవహారాలంతా చూసిన తర్వాత ఇలాంటి విషయాలు మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ పార్టీకి అర్హత లేదని నేను భావిస్తూనే, వాళ్ళు ఈ రోజు ధర్మం కోసం నిలబడాలనేటువంటి ఒక మాటలు మాట్లాడుతున్నారు చూడండి, చేతల్లో లేకపోయినా దాన్ని నేను స్వాగతిస్తున్నా. మొట్టమొదటిగా ఖచ్చితంగా ఇది ఎంక్వైరీ జరగాల్సింది, దాంట్లో అనుమానమే అవసరం లేదు. ఇప్పుడు కేవలం 2-3 రోజుల్లో వచ్చినంత మాత్రాన్ని ఏదో అయిపోయింది ఇంకేం చేస్తున్నారు అని మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే దీనికి సంబంధించి వచ్చినప్పుడు రకరకాలైనటువంటి వస్తుంది, వాళ్ళని వివరణ తీసుకోవాల్సింది. వివరణ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు క్రైస్తవ మతానికి సంబంధించి ఉంటే
చట్ట ప్రకారంగా తగిన శిక్షలు వేయాల్సిందేటువంటి అవసరం ఉంది. అయితే దీంట్లో ఒక లాజిక్ ఉందండి. ఇచ్చిందేటువంటి ఎవరు? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ఎవరు? రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ ఎవరు? సోనియా గాంధీ యొక్క శిష్యుడు, కొడుకు. సోనియా గాంధీ ఎవరు? అచ్చ క్రైస్తవ మాత. వీళ్ళు చేసిండేటువంటి కుట్ర కూడా ఇదేమన్నా ఉందా? ఆ కుట్రను ఛేదించేటువంటి విషయంలో మొత్తం అంతా కూడా యంత్రాంగం అంతా. అరే ఇక్కడ ఉంది మీరే కదా, ఆమోదం తెలిపింది మీ కూటమి ప్రభుత్వమే కదా. అక్కడి నుంచి సరే రిఫరెన్స్ లెటర్ వచ్చింది, వెనక ఏదైనా ఉండొచ్చు, కానీ రిఫరెన్స్ వచ్చిన తర్వాత ఆ రిఫరెన్స్ ని వెరిఫై చేయాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది కదా. సో ఆ బాధ్యతను మీరు మరిచారా? మరి అటు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వచ్చింది అన్నప్పుడు ఖచ్చితంగా ఏదో జరుగుతూ ఉంటుంది, ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా భావించాలి అని చూడాలి కదా. అండ్ ఒక చిన్న ఎంప్లాయీ ఉద్యోగం చేయాలి, ఒక ఉద్యోగంలోకి ఒక సంస్థలోకి తీసుకోవాలంటేనే ఆ ఉద్యోగికి సంబంధించి 1,00,000 బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లు ఉంటాయి. తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డుకి సంబంధించి సభ్యుడిగా నమోదవుతున్న వ్యక్తికి సంబంధించి ఎందుకు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకోలేదు మీరు? ఒకే ఒక్క నిమిషం. వెరిఫికేషన్ చేసుకోలేదని ఎవరు చెప్పారు మీకు? మీ అంతకు మీరే ఊహిస్తున్నారా? వెరిఫికేషన్ చేస్తే ఈ పరిస్థితులు ఎందుకు వస్తాయి? ఈరోజు ఛానల్లో ఎందుకు మాట్లాడుతున్నారు? ఒకటి, ఎవడైనా వాడు వెరిఫికేషన్ ఎవరు చేసింటాడు? ముఖ్యమంత్రి వెరిఫై చేస్తారా? మంత్రులు వెరిఫై చేస్తారా? చేసేది కింద ఉండేటువంటి ఆఫీసర్లు. ఆఫీసర్లు మొత్తం అంతా ఏం జరిగేది తెలియదు. మీ టీవీ9 ఛానల్లోనే లేకపోతే మీ ఛానల్స్ లోనే, ఐ న్యూస్ ఛానల్స్ లోనే ఎన్ని పొరపాట్లు జరుగుతుంటాయి అన్నింటికి సంబంధించేసేసి వాళ్ళు ఏం చేస్తారు? పార్థసారథి గారు ఇక్కడ ఇది మా ఛానల్ కి సంబంధించో, ఇంకో ఛానల్ కి సంబంధించో, వార్తా సంస్థలకు సంబంధించో, మీడియాకు సంబంధించో వచ్చిన ప్రశ్న కాదు. మీరు చెప్పినట్టుగా ఎక్కడో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఒక రిఫరెన్స్ వచ్చింది, ఆ రిఫరెన్స్ ని మేము యాక్సెప్ట్ చేశాము అని చెప్తున్న పరిస్థితి. సో యాక్సెప్ట్ చేసేటప్పుడు అసలు ఏం జరుగుతుంది, ఆ యాక్సెప్ట్ కి సంబంధించి ఏ విధమైన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరిగింది, ఒకవేళ నిజంగానే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరిగుంటే ఈరోజు క్లియర్ కట్ గా చెప్పేవాళ్ళు కదా. మా దగ్గర ఈ డాక్యుమెంట్స్ వాళ్ళు సబ్మిట్ చేశారు, ఆయన హిందువే అని చెప్పి సభ్యుడిగా మేము తీసుకున్నాం, సో మేము వెరిఫికేషన్ చేసిన డేటా ఇదని చెప్పేవాళ్ళు కదా అని ప్రశ్నిస్తున్న పరిస్థితి. రమేష్ గారు ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. చాలా మంచిది మీరు అడిగేటువంటి దాంట్లో ఏ మాత్రం కూడా ఇది. మీరు 3 రోజుల కిందట వచ్చింది అని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అనేటువంటి ఒక వ్యవహారం తెలుసు. దీనికి సంబంధించి ఎంక్వైరీ చేయడానికి ఆఫీసర్లు ఉండి ఉంటారు. ఒకవేళ ఆఫీసర్లు లాలూచీపడి ఏదైనా చేసి ఉంటే ఎప్పుడు తెలుస్తుంది? అది పూర్తి నిజ నిర్ధారణలో చేస్తుంది. ఆ రోజు ఆఫీసర్ మీద కూడా చర్యలు ఉంటాయి. నేను ఇక్కడ చెప్తున్నది ఏంటంటే మౌలికంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆ అర్హత లేదు అని చెప్పడానికి నేను కొన్ని ఉదాహరణలు చెప్పాను. విజయవాడలో సింహాలు వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడారు, వాళ్ళ యొక్క పేరు నాని గాని వీళ్ళు గాని ఏం మాట్లాడినారు, రామతీర్థంలో జరిగినప్పుడు ఏం మాట్లాడినారు, ఆ మాట్లాడిండేటువంటిది వాళ్ళ నాయకుడు ఖండించాడా, అతని భార్యను తీసుకొని అన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలు ఒక్కసారైనా సరే తిరుమల తిరుపతి దేవస్థానానికి తీసుకొచ్చాడు. ఈ ప్రశ్నలకు వాళ్ళకి సమాధానం ఎక్కడైనా సరే భార్య సమేతంగా పట్టు వస్త్రాలు తీసుకుని పోవాల్సిందే సాంప్రదాయాన్నే కాదనుకున్నటువంటి ఒక వ్యక్తి కేవలం రాజకీయం కోసం టీటీడీ యొక్క నిధులు తీసుకోవడానికి దాంట్లో రకరకాలుగా ఆ రోజు ఎంతమందిని పెట్టారో తెలుసండి టీటీడీలో వాళ్ళు మెంబర్స్ గా, బోర్డు మెంబర్స్ గా. కోర్టు మొట్టికాయలు వేస్తే దాన్ని తీసేయాల్సి వచ్చింది. 78 మెంబర్స్. దాన్ని రాజకీయ పునరావాసం చేసిన మిగతా పార్టీల కన్నా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీనే దాన్ని రాజకీయంగా ఉపయోగించుకొని ఎక్కడెక్కడ లోపాలు వస్తాయో హిందూ ధర్మం మీద, ఈ దేవస్థానాల మీద నిందలు వేయడానికి ప్రయోగించింది. బట్ భారతీయ జనతా పార్టీ తరఫున మేము క్లియర్ గా ఓపెన్ ఛాలెంజ్ గా చెప్తున్నాం. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీని ఖచ్చితంగా దీంట్లో ధర్మాచార్యులకు మాత్రమే ఉండాలి, ఎవరికి ఉండకూడదు అనేటువంటి విషయాన్ని తీర్మానం చేయమనండి. తీర్మానం చేయమనండి వాళ్ళు. ఒక్కసారి పార్థసారథి గారు ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు యానాదయ్య గారు, మాజీ తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు సభ్యులు ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. యానాదయ్య గారు నమస్కారం అండి. యానాదయ్య గారు నమస్కారం. రైట్, నెట్వర్క్ ఇష్యూ ఉంది. పార్థసారథి గారు ఇక్కడ మనం కొన్ని పాయింట్స్ ఇప్పుడు ఇంతకుముందే చెప్పా మీకు. సార్ ఇప్పుడు టీటీడీ బోర్డు మెంబర్ మాత్రమే హిందూ మతాన్ని ఆచరించాలా, లేదు వాళ్ళకి సంబంధించిన బంధువులు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన కుటుంబాలు కావచ్చు, లేదంటే వాళ్ళకి సంబంధించిన అందరూ ఎవరైతే వాళ్ళకు 100 మందో 200 మందో బంధువులు ఉంటే అందరూ కూడా మతాన్ని ఆచరించాలా?
ఇది ప్రధానమైన ప్రశ్న సార్ ఇది. అవును అవును. రెండోది ఏంటంటే నాకు తెలిసి ఎక్కడ కూడా టీటీడీ బోర్డు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో మొత్తం ఆ బోర్డు మెంబర్ గానీ లేదంటే ఆ ఎంప్లాయీ తో పాటు వాళ్ళకి సంబంధించిన అందరూ బంధువులు కూడా మతాన్ని ఆచరించాలనేది ఒక్కసారి మీకు టైం ఇస్తాను. యానాదయ్య గారు మనకు ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్కారం సార్. సార్ నా వాయిస్ రీచ్ అవుతుందా యానాదయ్య గారు? సార్ ఐఎమ్ ఆడిబుల్? యానాదయ్య గారు చెప్పండి. మీరు మాజీ తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు మెంబర్ గా ఉన్నారు. అసలు బోర్డు మెంబర్ నియామకం ఎలా జరుగుతుంది? సో బోర్డు మెంబర్ కి సంబంధించి, బోర్డు మెంబర్ కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా హిందూ ధర్మానికి కట్టుబడి ఉండాలా? అసలు ఎలా ఉంటుంది ఆ రిక్రూట్మెంట్? అప్పుడు ఏం జరుగుతుంది? అసలు బోర్డు మెంబర్ గా తీసుకునేటప్పుడు ఎటువంటి షరతులు ఉంటాయి? టీటీడీలో బోర్డు మెంబర్ తీసుకునేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆ హిందూ సాంప్రదాయాలు పాటించే వాళ్ళు పూర్తిగా సనాతన ధర్మము హిందూ సాంప్రదాయాలు ఉన్నటువంటి వ్యక్తులే ఉంటారు. వారు గాని వారి కుటుంబం సభ్యులు గాని ఇదంతా కూడా హిందూ ధర్మానికి కట్టుబడినటువంటి వ్యక్తులు. గతంలో వాళ్ళు ఏ విధమైనటువంటి భక్తితో ఉన్నటువంటి వారా కాదని ఇవన్నీ కూడా తీసుకుంటారు. అంతేగాని భర్త టీటీడీ బోర్డు మెంబర్ గా ఉండి భార్య పోయి క్రిస్టియన్ మతాన్ని స్వీకరించిన వాళ్ళు లేకుంటే ప్రార్థనలు చేసేటటువంటి వాళ్ళు తీసుకోవడం అనేది చాలా అపవిత్రము, దేవుడిని అపవిత్రం చేయడమే దానిపైన. ఎందుకంటే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఆ దేవదేవుడు భగవంతుడు వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు హిందూ సాంప్రదాయానికి మూల దైవం. అటువంటి దైవం పాలకవర్గం అంటే ఆ దేవదేవుడి యొక్క సేవకులుగా ఉండి ప్రచార వ్యక్తులుగా ఉండాలి. అవును, వారే ఆదర్శంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరి అటువంటి పాలకవర్గంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పాలకవర్గం యొక్క వాళ్ళ భార్య పిల్లలు పోయేసి చర్చ లేకపోయి ప్రార్థనలు చేయడం, అది చర్చ లేకపోవడం వేరు, ప్రార్థనలు చేయడం వేరు. వాళ్ళకి సంబంధించిన పండుగ రోజు పోయి ప్రార్థనలు చేయడం అంటే ఇది మహా దైవద్రోహం కింద తీసుకొని వెంటనే వాళ్ళని తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది హిందూ సాంప్రదాయానికి కానీ టీటీడీ వ్యవస్థకు కానీ చాలా తప్పుడు నిర్ణయం. ఎందుకంటే టీటీడీలో పనిచేసేటటువంటి సామాన్యమైన చిన్న ఉద్యోగస్తులు కూడా వాళ్ళ పేర్లో ఏదే మతం ఉందనో లేదా వాళ్ళ ఇంట్లో వేరే పట్టం ఉందనో చిన్న విషయాలపైన కూడా వాళ్ళని తొలగించేటటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. మరి సాక్షాత్తు టీటీడీ పాలకవర్గ సభ్యుడే వాళ్ళ కుటుంబ సభ్యులు పోయి చర్చిలో ప్రార్థనలు చేస్తూ ఉంటే దానిపైన 3 రోజులుగా ట్రోల్ అవుతా ఉంటే హిందూ సంఘాలన్నీ కూడా మాట్లాడుతూ ఉంటే ఇప్పటి వరకు కూడా దానిపైన యాక్షన్ తీసుకోకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదు కదా. యానాదయ్య గారు ఒక్కసారి మీరు తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు మెంబర్ గా పనిచేశారు కాబట్టి ఇక వీళ్ళు అవసరం లేదు. మీరు క్లియర్ కట్ గా మీకు అక్కడ ఏం జరుగుతుంది, ఎలా ఏంటి అనేది తెలుసు. మీరు ఇందాక మాట్లాడారు పాలక మండలి అంటే ఆ దేవదేవునికి సేవకులు మాత్రమే అని మాట్లాడారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పాలక మండలి ఆ దేవదేవునికి సేవకులుగా పరిస్థితి కనిపించట్లా. వాళ్ళంతా దాన్ని ఒక స్టేటస్ సింబల్ గానే భావిస్తున్నారు తప్ప ఆ దేవదేవునికి సేవకులుగా ఉండాలి, అక్కడికి వెళ్లే భక్తులకు సంబంధించి వాళ్ళకి కావాల్సిన వసతులు కల్పించడంలో వాళ్ళు సేవకులుగా ఉండాల్సిన పరిస్థితి. ప్రస్తుతం బోర్డుల్లో ఆ పరిస్థితి కనిపిస్తుందా? మీరు ఎప్పుడు బోర్డులో పనిచేశారు, అప్పటికి ఇప్పటికి ఉన్న తేడాలేంటి? అసలు చైర్మన్ గారే శుద్ధి లేదు. చైర్మన్ గారే నాకేం వ్యాపారం అయ్యాను, నాకేం ఆదాయం వస్తుందా, తిరుమల నేను ఎందుకు ఉండాలా అని ఆయనే రాసలీలలో మహిళలతో చేసేటటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు దేవదేవుడికి పెట్టే ప్రసాదాలలో కూడా ఎటువంటి ఆధారాలు లేకుండా సాక్షాత్ ముఖ్యమంత్రి గారే ఆ దేవదేవుడి యొక్క ప్రసాదాలని దేవుడికి పెట్టే ప్రసాదంలో కల్తీ జరిగిందనేటువంటి మాట్లాడేటటువంటి దుర్మార్గమైన పరిస్థితి. అంటే వీళ్ళకి దైవం అంటే భక్తి లేదు, అదే విధంగా భయము లేదు. మరి ఆ విధంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ పాలక వర్గంలో అసలు వెంకటేశ్వర స్వామి టీటీడీ పాలకవర్గ చరిత్రలో ఇంతవరకు ఆ పరిస్థితి లేదు. వీళ్ళు తప్పులు చేసి ఇతరులపైన నిందలు వేయడము ఇవన్నీ కూడా చూస్తున్నాం మనమందరం కూడా. ఈ పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి కూడా చైర్మనే ఈరోజు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారే సరైనటువంటి హిందూ సాంప్రదాయం కానీ అతను ఎప్పుడు బొట్టు పెట్టుకోవడం కానీ ఏ రోజు తిరుమలకు ఆయన పాలకవర్గ చైర్మన్ అయినప్పుడే చెప్పాడు, నేను 5 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తిరుమలకే రాలేదు. నేను ఏ పార్టీ అధికారంలో ఉంటే ఏమన్నా దైవభక్తుడు తిరుమలకు వెంకటేశ్వర స్వామి భక్తి లేనటువంటి వ్యక్తులు చైర్మన్లు ఇటువంటి పాలకవర్గం చేసి ఈరోజు పాలకవర్గ సభ్యుడు వాళ్ళ భార్య పిల్లలు పోయేసి చర్చిలో పోయి ప్రార్థనలు చేసేటటువంటి పరిస్థితి కూడా బయటకు వచ్చింది. అంటే ఇది కేవలం దీన్ని తిరుమల దేవస్థానాన్ని కూడా రాజకీయానికి వాడుకుంటున్నారు.
రాజకీయ నాయకుల యొక్క ప్రోద్బలంతో వాళ్ళు ఎవరిని ప్రపోజ్ చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పాలకవర్గంలో పెడతా ఉంటారు. రాజకీయ నాయకులు సపోర్ట్ చేసి పెట్టడం తప్పులేదు, కానీ ఆ దైవభక్తి ఉన్నటువంటి హిందూ సాంప్రదాయాలు పాటించే వాళ్ళే పవిత్రమైనటువంటి ఈ ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర అటువంటి భక్తి లేనటువంటి వ్యక్తులు, భగవంతుడు అంటే భక్తి గానీ భయం లేనటువంటి సో ఏంటి మొత్తంగా దర్శనే కాదు తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలిని ప్రక్షాళన చేయాల్సిన సమయం ఆసనమైందంటారా? యానాదయ్య గారు ఏం చెప్పదలుచుకున్నారు? ఇది సంవత్సరంగా జరుగుతా ఉంది. చైర్మన్ యొక్క విషయంలో కానీ ఈ రోజు ప్రభుత్వం చేసిన తప్పిదాలు కానీ అక్కడ పాలకవర్గం చేసిన తప్పిదాలు కేవలం అది టీటీడీ పాలకవర్గం ఉన్నట్టు లేదు, టీడీపీ పాలకవర్గం ఉన్నట్టుంది. ఆడ దర్శనాలు తప్ప మిగతా ఎత్తే కానీ పోయిన భక్తులు కూడా సరైనటువంటి వసతులు కానీ పట్టించుకునే నాదుడే లేదు. కైంకర్యాలు కూడా సమయానికి జరగడం లేదు. ఎవరైనా విఐపి పోతే కనీసం అటెండర్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ రోజు 250 మంది అటెండర్లు కొరత ఉంటే కనీసం ఒక్క అటెండర్ ను కూడా ఈ రోజు ప్రోటోకాల్ వ్యక్తులకి అటెండర్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అంటే ఎంతసేపు వాళ్ళ పాలకుల యొక్క సేవ చేసుకునే పరిస్థితుల్లో ప్రభుత్వం సేవలో ఉంటారు తప్ప భగవంతుని సేవలో పాలకవర్గం లేదు. మరి ఈ రోజు సాక్షాత్ ఒక పాలకవర్గ సభ్యుడు భార్య పిల్లలు చర్చిపోవడం కానీ ఈ రోజు చైర్మన్ పైన ఇన్ని యానాదయ్య గారు ప్లీజ్ హోల్డ్ లో ఉండండి, ఒకసారి ఆన్సర్లు తీసుకునే ప్రయత్నం చేస్తాను. సో మీరు లేవనెత్తిన అంశాలకు సంబంధించి ఆన్సర్లు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ హోల్డ్ సార్. ఒక్క విషయం, ఇదే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కేవలము మన ఛానల్ ఎస్విపిసి ఛానల్ చైర్మన్ గా ఉన్న పృథ్వీరాజును ఒక మహిళతో తప్పుడుగా మాట్లాడినారని ఒక్క రోజులోనే యాక్షన్ తీసుకొని అతను సస్పెండ్ చేయడం జరిగింది. అక్కడి నుంచి పృథ్వీరాజు పంపించడం జరిగింది. యాక్షన్ తీసుకోవాలని అడుగుతున్నాము. ప్లీజ్ హోల్డ్ ఉండండి, మీ క్వశ్చన్స్ ఆన్సర్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. నేను విజయశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్తున్నాను. విజయశేఖర రెడ్డి గారు మొత్తంగా తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు మెంబరే కాదు, తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ దగ్గర నుంచి కూడా ప్రక్షాళన చేయాల్సి వస్తుంది అని చెప్పి మాజీ బోర్డు సభ్యుడు చెప్తున్న పరిస్థితి. ఇమీడియట్ గా దర్శన్ పై యాక్షన్ తీసుకోవాలని కూడా చెప్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి నియమ నిబంధనలకు సంబంధించి కూడా మనకు క్లియర్ గా క్లారిటీ ఇచ్చిన పరిస్థితి. సో ఏం చేయబోతున్నారు, ఏం జరుగుతుంది? అడుగుతున్నా, కొండ మీద నల్ల రాయి ఉంది, ఆ నల్ల రాయి నా పాత చెప్తూ కొడితే ఏమవుతుందని మాట్లాడిన కరుణాకర్ రెడ్డిని టీటీడీ బోర్డు చైర్మన్ గా పెట్టిన రాజశేఖర రెడ్డి ఏమనాలి, జగన్మోహన్ గారు ఏమన్నా చెప్పండి సార్. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆ రోజు వైవి సుబ్బారెడ్డి గారు చేసిన అవినీతిని భరించలేక పక్కన పెట్టిన వ్యక్తిని 2019లో జగన్మోహన్ గారు అధికారం రాగానే అతన్ని తెచ్చి టీటీడీ బోర్డు చైర్మన్ చేసి సార్ నిబంధనలు సడలించి కల్తీ వ్యవహారంలో టెండర్ నిబంధనలు సడలించి రకరకాల కంపెనీలు తీసుకొచ్చి సార్ సిఎఫ్టిఆర్ రిపోర్ట్ పక్కన పెట్టి విజయశేఖర్ రెడ్డి గారు నాదొక చిన్న సూచన ఇరు పార్టీలకు ఐ న్యూస్ సూచన చేస్తుంది. రాజకీయ విమర్శలు కాదు ఇక్కడ కావాల్సింది, భక్తులకు కావాల్సిన న్యాయం కావాలి. దర్శన్ కు సంబంధించిన వ్యవహారంపై మీ స్టాండ్ ఏంటి అనేది స్పష్టంగా తెలియజేసుకోవాలి. ఒకళ్ళపై ఒకళ్ళు నిందలు వేసుకుంటూ ఒకళ్ళపై ఒకళ్ళు విమర్శలు చేసుకోవటం కాదు. ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి మీ స్టాండ్ ఏంటి, ఈ అంశానికి సంబంధించి మీరు ఏం చేయబోతున్నారు, ఈ అంశం గురించి మాట్లాడదాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డేట్. విజయశేఖర్ గారు మళ్ళీ మీకే టైం ఇస్తున్నాను. ఖచ్చితంగా ఈ అంశం గురించే మాట్లాడదాం. సరే, గతంలో అటు జరిగి ఉండొచ్చు, ఇటు జరిగి ఉండొచ్చు, కానీ ఇప్పుడు దర్శన్ వ్యవహారానికి సంబంధించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. చర్చను పక్కదారి పట్టించకుండా మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. సో ఏంటి దర్శన్ వ్యవహారం మీద అసలు ఏం తేలుద్దామని చెప్పి మనం ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం అయితే ఉంది. సో ఆ దిశగా మా గెస్టులందరూ కూడా సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సో ప్లీజ్ విజయశేఖర్ గారు అన్మ్యూట్ చేయండి సార్, ప్లీజ్ అన్మ్యూట్ సార్. విజయశేఖర్ రెడ్డి ఒక్క నిమిషం. అన్మ్యూట్ చేయండి సార్. నేను ఒకటే అంటున్నా, మాట్లాడండి సార్, మాట్లాడండి, వస్తుంది. నేను ఒకటే అంటున్నా సార్, మేము టీటీడీ బోర్డు విషయంలో ఎక్కడ కూడా తప్పు జరిగితే ఊరుకోవడానికి మేమేమి రెడీగా లేము. ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఒకవేళ నిజంగా దర్శన్ గారు అన్య మతస్థులను తేలినా, లేదు వాళ్ళ భార్య తప్పులు చేసిందని తేలినా, లేదు ఇవేదైనా రియల్ గా బయటకు వచ్చిన తేలినా, మేము ఎక్కడ కూడా చర్యలు తీసుకొని వెనకాడము. కానీ సార్ చర్యలు తీసుకునే ముందు వాళ్ళకి కొంత సమయం ఇవ్వాలి, విచారణ జరగాలి. ఇప్పుడు వాళ్ళు ఆ ఫోటోలు మాది కాదు అని రేపు అన్నారనుకోండి,
దానికి సమాధానం ఎవరు చెప్తారు ఉమ్, సార్? ఈ రోజు ఇప్పుడు బిఆర్ నాయుడు గారి విషయంలో కూడా అవన్నీ డీప్ ఫేక్ వీడియోలు, ఏఐ వీడియోలని ఆమె కేసు పెట్టింది ఇందులే గారు. ఉమ్, మరి అలాగే రేపు జీవి కూడా ఈ ఫోటోలు నాకు కాదంటే ఏం చేయగలం సార్? సార్ ఈ రోజు మీరు ఇంటర్నెట్ లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఏఐ సంబంధించిన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చాలా ఫోటోలు బయట తీస్తున్నారు. ఏది కరెక్టో ఏది రాంగో తెలియాలంటే సార్ దీని మీద విచారణ జరగాలి. అది పోలీసు విచారణ కావచ్చు, లేదంటే బెంగళూరు కేంద్రంగా పోలీసు విచారణ కూడా జరిగే అవకాశం ఉంది. సార్ ఇవన్నీ తేలిన తర్వాత ఖచ్చితంగా ఒకవేళ తప్పు చేస్తే రెండో మాట సార్ నేను ఇంకో మాట అడుగుతున్నా సార్, నేను తెలుగుదేశం అధికార ప్రతినిధిగానే మాట్లాడుతున్నా సార్. ఇప్పుడు బోర్డు మెంబరు హిందూ మతం సంబంధించి ఆయనకు మంచి నమ్మకం ఉండి గౌరవం ఉండి ఆయన టీడీ బోర్డు మెంబర్ ఉన్నప్పుడు వారి కుటుంబ సభ్యులు ఎవరైనా ఒకవేళ వేరే చర్చకో మాస్కో పోతే దానికి సంబంధించిన రూల్స్ ఏంటి అని కూడా ఒకసారి మేము చూస్తున్నాం. ప్రభుత్వం కూడా దానికి సంబంధించి యానాదయ్య గారు బోర్డు మెంబర్ గా ఉన్నారు కదా, వారు క్లారిటీ ఇస్తున్నారు కదా మనకు. వాళ్ళు క్లారిటీగా చెప్పారు బోర్డు మెంబర్ యొక్క కుటుంబ సభ్యులు ఎటువంటి రూల్ బుక్ లో ఎక్కడ కూడా సార్ టీటీడీ రూల్ బుక్ లో ఎక్కడ కూడా టీటీడీ బోర్డు మెంబర్ కి సంబంధించి కానీ లేదంటే ఎంప్లాయీకి సంబంధించి కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా హిందూ మతస్థులే అయి ఉండాలా, లేదు హిందూ మతాన్ని ఆచరించాలా, లేదంటే వేరే వేరే సంబంధించిన స్థలాలకు వెళ్ళకూడదు అనేది ఎక్కడా లేదు. విజయశేఖర్ రెడ్డి గారు ఒకసారి రమేష్ గారు వాయిస్ సబ్మిషన్ విజయశేఖర్ గారు మీరే మాట్లాడుతున్నారు కానీ రమేష్ గారు ఏంటి సబ్మిషన్? విజయశేఖర్ రెడ్డి గారు మీరు మాట్లాడుతున్నది కరెక్ట్ కాదు. ఇప్పుడు టీటీడీ రూల్ బుక్ లో లేకపోవచ్చు, కానీ హిందూ దేవుడి గుడిలో వెంకటేశ్వర స్వామి, అది పరమ పవిత్రమైన ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి గుడిలో ఈ రోజున ఇటువంటి వ్యవహారం వచ్చింది కాబట్టి అలాంటి రూల్స్ ఉన్నాయా లేవా లేకపోతే ఏంటి అనేది మాట్లాడటం సమంజసం కాదు. హిందూ గుడిలో హిందువులు మాత్రమే ఉండాలి అని చెప్పి అందరం కోరుకుంటాం. అలా కోరుకోవాలని చెప్పి మీరు మాట్లాడాలి తప్ప ఈ రకంగా తప్పుదారి పట్టించే విధంగా ఆ రూల్స్ ఏంటి, ఆ విధానాలు ఏంటి అవన్నీ తెలుసుకోవాలి. ఇది కరెక్ట్ కాదు. పార్టీ స్టాండ్ అది కాదు. దయచేసి సోదరా మేడా సోదరా బోర్డు మెంబర్ మేడా సోదరా బోర్డు మెంబర్ ఆయన కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. మీరు డిపెండ్ చేసుకోవడం కోసం ఈ రోజు జరిగిన తప్పుని మీరు డిపెండ్ చేసుకోవడం కోసం మీరు ఈ విధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. హిందూ దేవాలయాలలో హిందువులు మాత్రమే బోర్డు సభ్యులుగా ఉంటారు. విజయశేఖర్ గారు రమేష్ గారు ఒకసారి యానాదయ్య గారి దగ్గర నుంచే నేను క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేస్తా. యానాదయ్య గారు ఏంటి రూల్ బుక్ లో ఏమీ ఉండదు, సో భర్త టీటీడీ బోర్డు మెంబర్ గా ఉంటే భార్య వెళ్ళొచ్చు అని అటు నుంచి వినిపిస్తున్న వాయిస్, ఇందులో అసలు ఎంతవరకు క్లారిటీ ఉంది మీకు? మీరు ఖచ్చితంగా ఏమైనా ఈ విషయం గురించి చెప్పగలరా? అది చాలా తప్పు. ఎందుకంటే భర్త భార్య కుటుంబ సమేతంగా ఆ దేవదేవుడు చైర్మన్ అయినప్పుడు వారు అక్కడ వచ్చి ప్రమాణం చేసి ఉంటారు. మేము ఆయన ప్రమాణం చేసినప్పుడు నేను నా కుటుంబము ఈ దైవ సన్నిధిలో ఎటువంటి మతాలకు కులాలకు అతీతంగా హిందూ సాంప్రదాయాలు పాటిస్తామని ప్రమాణమే చేసింటారు. ఇవన్నీ తప్పించుకునే మాటలు కాదు. ఒక భగవంతుడి దగ్గర అది కూడా ఈ ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైనటువంటి హిందూ సాంప్రదాయానికి కట్టుబడినటువంటి ఒక కేవలం చిరుద్యోగి, ఒక అటెండర్ లాంటి చిన్న ఉద్యోగి కూడా ఎవరైనా చర్చకు పోయినారని కానీ ఏదైనా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు ఏదైనా చేశారంటే వాళ్ళ ఉద్యోగాల నుంచి తొలగించడం జరుగుతుంది తిరుమలలో. మరి సాక్షాత్తు ఒక పాలక వర్గ సభ్యుడు, ఎందుకంటే ఆ దేవదేవుని యొక్క పాలక వర్గం అంటే అత్యంత పవిత్రమైంది, వాళ్ళు ఆదర్శంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆ పాలక వర్గ సభ్యుని యొక్క భార్య పిల్లలే చర్చికి పోయి వారి పండగ రోజు ప్రార్థనలు చేశారంటే వాళ్ళు ఏ మతానికి చెందినటువంటి వ్యక్తులు? మరి అటువంటి ఆన్సర్ తీసుకుందాం. పార్థసారథి గారు యానాదయ్య గారు టైం ఇస్తా. పార్థసారథి గారు పార్థసారథి గారు వాయిస్ తీసుకున్నాం. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అంటున్నాను కదా, కూటమి తరఫున చెప్తున్నాను కదా. వాట్ ఆర్ నువ్వు రైజ్ చేసే పాయింట్స్ కరెక్ట్ కాదు, దయచేసి అర్థం చేసుకో. మీ వాదన, ఇది నా వాదన సార్. హిందూ మతానికి ద్రోహం చేయాలి ఎవరు లేరు. టీటీడీ ఈరోజు ప్రక్షాళన చేసిందే తెలుగుదేశం పార్టీ. విజయశేఖర్ రెడ్డి గారు ఈ రోజు టీటీడీ బోర్డు సభ్యుడు హిందూ అయినా సరే భార్య చర్చలు వెళ్ళొచ్చుంటారు మీరు. దర్శన్ గారి వ్యవహారంలో జరిగిందని తెలిస్తే ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రశ్నే లేదు. కానీ దానికి ముందర కొన్ని విచారాలు చెప్పండి. జరిగే క్రమంలో కొన్ని
విజయసాగర్ రెడ్డి ఆ గారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మీరు అక్కడి మార్చుకోవాలి. వరకే కన్ఫైన్ కావండి మేడా సోదరా, విజయసాగర్ రెడ్డి మీరు గారు అక్కడికే కన్ఫైన్ కాండి, మిగతా విషయాలు ఎందుకు మాట్లాడుతున్నారు? కోర్టు సభ్యుడు హిందూ అయినా భార్య చర్చికి వెళ్ళొచ్చు, మీ పార్టీ స్టాండ్ భర్త ఒక మతంలో ఉంటే రమేష్ గారు ప్రశ్నకు ఆన్సర్ చేస్తారా? రమేష్ గారు. విజయసాగర్ రెడ్డి గారు టిటిడి బోర్డు సభ్యుడు హిందూ అయినా ఆయన భార్య క్రిస్టియన్ అయినా సరే అతను సభ్యుడిగా ఉండవచ్చు, ఇది తెలుగుదేశం పార్టీ స్టాండ్ అని చెప్పి మీరు చెబుతున్నారా? ఏం చెప్పట్లేదండి. మరి ఎందుకు మాట్లాడారు? చెప్పిన మాట అదే ఏంటి మీరు? అర్థం వచ్చే మీరు మాట్లాడేది అదే Yes. కదా? మీరు మాట్లాడేది Yes, అదే yes, కదా? yes. అదే కొత్త హిందువుగా ఉండవచ్చు, భార్య క్రైస్తవ రెడ్డి. చర్చికి వెళ్ళవచ్చు. ప్రజలకు అదే అర్థమవుతుంది, నాకు తెలియదు అని చెప్పండి మీరు. ప్రజలకు అదే అర్థమవుతుంది. నా వాదన కాదండి. స్వతంత్రం విజయశేఖర్ గారు ప్లీజ్ హోల్డ్. విజయశేఖర్ గారు ప్లీజ్ హోల్డ్. పర్సనల్ గా టీటీడీ తీసుకుంటున్నాం. రూల్ బుక్ లో ఏముంది చూడండి అంటున్నా నేను. రూల్ బుక్ లో అది ఏముందో పర్సనల్ గా మీకు నీకు తెలియదు. అవసరం ఏముంది? అదేమన్నా మీరు ఒక తర్వాత మాట్లాడకూడదు. మాట్లాడుకో. రూల్ బుక్ లో ఏముందో మీకు తెలియనప్పుడు మీరు మాట్లాడకూడదు. నేను ఏమండి వీటి మీద విచారణ జరగాలని చెప్తున్నా. మీరు ఎందుకు విచారణ జరిగేంత వరకైనా టీటీడీ బోర్డు మెంబర్ గా పక్కన పెట్టాలి కదా. మీరు నా మీద దుమ్మెత్తుకోవడంలో ఏం ఆలోచన లేదు. రైట్ రమేష్ గారు, విజయశేఖర్ గారు ప్లీజ్ హోల్డ్. నేను ఒకసారి పార్థసారథి గారు వాయిస్ తీసుకునే ప్రయత్నం చేస్తా. ప్లీజ్ హోల్డ్. పార్థసారథి గారు ఎలా చూస్తున్నారు ఈ అంశం మొత్తాన్ని? ఆనాదయ్య గారు క్లియర్ కట్ గా చెప్తున్న పరిస్థితి. సో టీటీడీ బోర్డు మెంబర్ గా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళ కుటుంబం అంతా కూడా దేవదేవుని సేవలోనే తరించాలి, అన్యమతాల జోలికి వెళ్ళకూడదు అనేది మాకు తెలుసు. నేను టీటీడీ బోర్డు మెంబర్ గా ఉన్నానని ఆయన చెబుతున్న వ్యాఖ్య. ఈ వ్యాఖ్యను మీరు సమర్థిస్తున్నారా? ఒకవేళ ఆ వ్యాఖ్య సమర్థనీయమే అయితే ఇప్పుడు దర్శన్ వ్యవహారంలో ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. సో ఏం ఆన్సర్ చేయదలుచుకున్నారు పార్థసారథి గారు? 100% వారు కానీ ఎవరు చెప్పినా అదే పాయింట్ కరెక్ట్. ఇప్పుడు ఎలా ఉంటుందంటేనండి, ఒక మైనారిటీ సోదరుడు భార్య భర్త ఇద్దరు పెళ్లి చేసుకుంటారు అనుకుందాం. హిందూ భర్త ఉంటాడు, మైనారిటీ సోదరి పెళ్లి చేసుకుంటుంది. సాంప్రదాయాల ప్రకారం ఎలా ఉంటుందంటే మైనారిటీ సోదరులు వాళ్ళకి మాంసాహారం అనేటువంటిది ఇవంతా కూడా కామన్, ప్రతిరోజు ఉండాలి, లే ఇంకో రకంగా కావాలి, వాళ్ళకి హలాలు ఇవంతా కూడా డిఫరెంట్ కామన్. ఆ వ్యక్తిని చేసుకున్నప్పుడు మొట్టమొదటగా పార్టీలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అటువంటి వ్యక్తిని తీసుకోకూడదు. ఎందుకంటే అదే ఇంటి నుంచి వస్తాడు కదా ఇతను. ఈ రోజు టీటీడీలో బోర్డు మెంబర్గా ఉండేటువంటి వ్యక్తి ఎవరైనా, భక్తులు ఎవరైనా అక్కడికి వచ్చినప్పుడు పవిత్రంగా ఉంటూ శాకాహారాన్ని మాత్రమే తీసుకుంటూ రావాలి అనేటువంటిది దెర్ ఇస్ నో రూల్ బుక్. రూల్ బుక్ లో లేనంత మాత్రాన్ని దాన్ని ఆచరించరా? భగవంతుని యొక్క కైంకర్యం అది. అసలు రూల్స్ అసలు దేవస్థానాన్ని ప్రభుత్వాలు తీసుకోవడమే పెద్ద నేను అడుగుతున్నా మిమ్మల్ని, అటు టీటీడీ బోర్డు మెంబర్లు ఎవరు నాన్ వెజ్ తినట్లేదా? టీటీడీ బోర్డు మెంబర్లు ఎవరు కింద నాన్ వెజ్ తినట్లేదా? చంద్రశేఖర్ రెడ్డి గారు, నేను చెప్తున్న విషయం దయచేసి అర్థం చేసుకోండి. యు ఆర్ ఇన్ రాంగ్ ట్రాక్. ఎవరైనా సరే మాంసాహారం తినే బోర్డు మెంబరే కాదు, భక్తుడు కూడా కాకూడదు. నేను మాంసాహారం తినకూడదని చెప్పడం లేదు. విజయసాగర్ రెడ్డి గారు బోర్డు మెంబర్ మాంసాహారం తినవచ్చు, కానీ రైట్ తిన్న తర్వాత దేవాలయానికి వెళ్ళకూడదు. మూర్ఖత్వంలో వెళ్ళిపోతున్నాం. అది కాదు కరెక్ట్. అది నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే మైనారిటీలో ఉన్న సోదరుడు అవసరమైతే సో వాళ్ళనే కాదు పార్థసారథి గారు ఇక్కడ ఈ వ్యాఖ్యను కూడా నేను క్లియర్ కట్ గా ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఎవరైనా సరే హిందువులు అవ్వచ్చు, మన ఇంట్లో అయినా ఎక్కడైనా సరే ఒక నానుడి ఉంటుంది, ఒక సిద్ధాంతాన్ని పాటిస్తారు. అది ఎక్కడ రూల్ బుక్ లో ఏం రాసి ఉండదు. కానీ మాంసాహారం తింటే ఆ రోజు ఎవరు కూడా గుడికి వెళ్ళరు. అటువంటి వాళ్ళు నెక్స్ట్ డే వెళ్తూ ఉంటారు. ఒకవేళ గుడికి వెళ్లాల్సి ఉంటే ఆ రోజు మాంసాహారాన్ని ముట్టుకోరు. సో ఇది క్లియర్ కట్ గా మన అందరికీ మన సాంప్రదాయం ద్వారా వచ్చిందే. సో దీన్ని ఎవరికి పులిమే ప్రయత్నం చేయకుండా కంటిన్యూ చేయండి. విజయశేఖర్ రెడ్డి గారు, చంద్రశేఖర్, నేనేం చెప్తున్నానంటే మసీదుల్లోకి వెళ్ళడానికి వాళ్ళకి అభ్యంతరం లేదు. అది వాళ్ళ యొక్క మతం. ప్లీజ్ సార్, ఇంకొక మతాల జోలి మనం ప్రస్తావించాల్సిన అవసరం వద్దు. ఇక్కడ ఉన్న తలనొప్పికే పొప్పి కడుతుంది సార్. ఇంకా కొత్త అంశాలు తీసుకురావద్దని గెస్ట్లకు కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సో దర్శన్ విషయంలో ఏం చేద్దామనే ఒక విషయాన్ని మాట్లాడే ప్రయత్నం చేయండి. రకరకాలుగా విచారాలు జరుగుతున్నాయి. పార్థసారథి గారు మీకు టైం ఇస్తా. విజయ్ గారు ఏం చెప్తారు? సార్ నేను ఒకటే అంటున్నా సార్, ఈ రూల్ బుక్లు ఎలా ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయి, ఒకవేళ ఉంటే ఏదైనా మార్చాలనా? ఈ అంబిగ్విటీ సాంప్రదాయాల రూల్ బుక్స్ లో ఉన్న విజయశేఖర్ రెడ్డి గారు, ఉండండి. రమేష్ గారు టైం ఇస్తా. విజయశేఖర్ రెడ్డి గారు
సాంప్రదాయాలు రూల్ బుక్స్ లో ఉండవు. యా రమేష్ గారు మీకు టైం ఇస్తా ప్లీజ్ మాట్లాడండి రమేష్ గారు ప్లీజ్ యా ఏం మాట్లాడండి, యా ఏం మాట్లాడమంటారు? సాంప్రదాయాలు రూల్ బుక్స్ లో యా విజయశేఖర్ గారు ప్లీజ్ మాట్లాడండి. రమేష్ గారు ప్లీజ్ హోల్డ్, నేను మీకు టైం ఇస్తాను. ప్లీజ్ చర్చని కంటిన్యూ చేద్దాం. ఒక కన్క్లూజన్ కి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి కానీ ఒకళ్ళపై ఒకళ్ళు విమర్శలు చేసుకోవటానిక ఇంత సమయాన్ని మనం వెచ్చించేది? సార్ నేను ఒకటే అంటున్నా సార్, ఇప్పుడు రూల్ బుక్ లో ఏముంది, రెగ్యులేషన్స్ ఏమున్నాయి, రెగ్యులేషన్స్ ఏమైనా మార్చాలనా, రెగ్యులేషన్స్ ఏమైనా యాంబిగ్యూటీ ఉందా? ఒకవేళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా పాటించాలన్నప్పుడు ఖచ్చితంగా తప్పే, అప్పుడు ఆయన మీద ఖచ్చితంగా పడాల్సిందే. లేదు అవి ఏమన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోటోలా, అవి రియల్ ఫోటోసా కాదా, దాని మీద విచారణ జరగాలి. సార్ రేపు నా మీద కూడా ఫోటో పెడతారు, అవన్నీ నన్ను సబ్మిట్ చేస్తారా? సార్ నేను అంటున్నా, ఇప్పుడున్న టెక్నాలజీ ఉపయోగించుకొని డీప్ ఫేక్ వీడియోస్ చాలా వస్తున్నాయి, డీప్ ఫేక్ ఫోటోస్ వస్తున్నాయి. వాటి మీద చర్చ జరగాలి సార్, వాటి మీద విచారణ జరగాలి సార్. ఇప్పుడు టీటీడీ బోర్డు ఆయన మీద విచారణకు ఆదేశించింది. ఆయన కూడా ఏం చెప్పాడు, అయ్యా ఇది నా మీద జరిగే విపరీతమైన ప్రాపగండ తప్పితే దీంట్లో నిజం లేదని మాట్లాడుతున్నారు. ఆయన కూడా వివరణ ఇవ్వాలి. వాటన్నిటికీ కొంత సమయం పడుతుంది. దయచేసి అప్పటి వరకు వెయిట్ చేసి ఆ విచారణ జరిగిన తర్వాత దాని తగు అనుగుణంగా కూడా మీ చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడా టీడీపీ ప్రభుత్వం టీటీడీకి సంబంధించిన ప్రతిష్టను మంటగలపడానికి ఎక్కడా సిద్ధంగా లేదు. దాంట్లో ఎక్కడ సంకోచానికి తావులేదు సార్. మేము ఎక్కడ కూడా ఎవరిని ఉపేక్షించాం. దాంట్లో ఏ రకమైన డౌట్ కావద్దు. బిఆర్ నాయుడు గారి విషయంలో కూడా ఇందులేఖ గారు ముందుకొచ్చి ఆమె చెప్పింది కాబట్టి, ఎన్ని ఫేక్ వీడియోస్ నాకు సంబంధం లేని చెప్పింది కాబట్టి మేము కామయ్యాం. లేదంటే ఖచ్చితంగా వేరే రకంగా ఉండేది. సార్ మీరు దయచేసి వినాలి సార్, ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు దాని మీద విధి విధానాల మీద కూడా చర్చ జరగాలండి. ప్రతిదానికి ఇప్పుడు ఆ చర్చే కదా చేస్తుంది మనం. యానాదయ్య గారు చెప్తుంది అదే కదా, ఆ అంశాలే కదా మనం చర్చించుకుంటుంది. విజయశేఖర్ గారు ఇప్పుడు అది కూడా చూడాలి. విజయశేఖర్ రెడ్డి గారిని మాట్లాడతానండి. యా విజయశేఖర్ గారు మళ్ళీ టైం ఇస్తా మీకు. రమేష్ గారు ఏంటి సార్ ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నారు, ఏది అవి ఏ వీడియో యానాదయ్య గారిని కూడా తీసుకుంటా, మళ్ళీ మాట్లాడతాను. డీప్ ఫేక్ వీడియోస్ ఇవన్నీ రకరకాలుగా ఆయన చెప్తున్నారు. ఇప్పుడు ఇష్యూ వచ్చి 3 రోజులు అవుతుంది. ఆయన టీటీడీ బోర్డు విచారణకు ఆదేశించింది అని చెప్పి విజయశేఖర్ రెడ్డి గారు చెబుతున్నారు. ఇప్పటి వరకు టీటీడీ బోర్డు దర్శన్ మీద విచారణకు ఆదేశించిందని చెప్పి ఎక్కడైనా పత్రికల్లో గాని, మీ టీవీ ఛానల్లో గాని, మీరు న్యూస్ రిపోర్టర్, మీ ఐ న్యూస్ గాని మీరు ఎక్కడన్నా వార్త వేయడం జరిగిందా? ఎందుకు సార్ ఇప్పుడు డిబేట్ లో కూర్చొని వాళ్ళ పార్టీని వాళ్ళ ప్రభుత్వాన్ని డిఫెండ్ చేసుకోవడం కోసం అసత్యాలు మాట్లాడకూడదు. ఈ రోజు వరకు కూడా స్టిల్ రైట్ రమేష్ గారు మీరు అడుగుతున్న క్వశ్చన్ కి నేను ఆన్సర్ చేయాల్సిన సమయం వచ్చింది కాబట్టి చెప్తూ ఉన్నాను. సో ఈ అంశాన్ని తెలుగు మీడియాలో హైందవ ధర్మానికి సంబంధించి, ఆ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టకు సంబంధించి మొన్నటి నుంచి జరుగుతున్న చర్చకి రచ్చకి ఒక పులి స్టాప్ పెట్టాలని కంకణం కట్టుకొని ఈ ఉద్యమంలా నడుపుతున్నదే ఐ న్యూస్. ఈ అంశాన్ని మీ దగ్గరకు తీసుకొచ్చిందే ఐ న్యూస్. మొత్తంగా పార్టీలు స్పందించేలా చేస్తున్నదే ఐ న్యూస్. ఇక్కడ వేరే మతాలకు సంబంధించి మాకెక్కడా కూడా అబ్జెక్షన్స్ లేవు. కానీ హిందువులకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. మత విద్వేషాలు కలగకుండా ఉండాలి, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోకుండా ఉండాలి. ఖచ్చితంగా ప్రభుత్వాలు దీనికి ఆన్సర్ చేయాలి, ప్రతిపక్షాలు దీనికి సంబంధించి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. సో మొత్తంగా ఈ అంశాన్ని మేము తీసుకొస్తున్నాం, మీ ముందు పెడుతూ ఉన్నాం. బాధ్యత గల మీడియాగా మా బాధ్యత మేము నిర్వర్తిస్తూ ఉన్నాం. చిత్తశుద్ధి ఉండాల్సింది పార్టీలకు, ప్రతిపక్షాలకు, బోర్డు మెంబర్స్ కు. సార్ ఇప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా, ఐ న్యూస్ కు అధికారికంగా టీటీడీ బోర్డు దర్శన్ మీద విచారణకు ఆదేశించింది అనే అధికారిక న్యూస్ మీ దగ్గర ఉందా? రాలేదు కదా. వస్తే ఇంత చర్చ ఎందుకు ఉంటుంది? వస్తే ఎక్కడి నుంచి చర్చ ఉంటుంది? ఇవ్వలేదు కదా. ఇవ్వకుండా విజయశేఖర్ రెడ్డి గారు ఎందుకు చెప్తున్నాడు? విజయశేఖర్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పకూడదు కదా. ఇప్పటి వరకు ఆదేశించలేదు. ఇప్పటి వరకు మీరు ఆదేశించలేదు. 3 రోజులైనా సరే దర్శన్ గారు మాట్లాడిన వీడియో కానీ, దర్శన్ గారు మాట్లాడినట్టు కానీ మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉంటే మీరు చూపించచ్చు విజయశేఖర్ గారు. మీరు చూపించచ్చు దర్శన్ గారు మాట్లాడినట్టు మీ దగ్గర ఏమైనా ఆధారం ఉంటే చూపించచ్చు. సార్ ఆయన ఒక స్టేట్మెంట్ ఏది ఇచ్చారు, ఆ స్టేట్మెంట్ డాడ్ ప్రాపగండా చేస్తున్నారు నా మీద, ఇది అసత్య ప్రచారం అని ఆయనే చెప్పారు. వీడియో చూపించండి. స్టేట్మెంట్ అయితే ఉంది. వీడియో చూపించండి.
ఏమని మళ్ళీ మాట్లాడతారు వీడియో అన్నా వీడియో చూపించన్నా, నువ్వు స్టేట్మెంట్ ఉందని చెప్తే సరిపోదు. యా 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 నేను విజయశేఖర్ గారు మీకు టైం కూడా ఇస్తున్నాను. మీరు అన్న స్టేట్మెంట్ కానీ మీరు అన్న ఆ వీడియో కానీ చూపించే ప్రయత్నం చేయండి. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ యా బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. విజయశేఖర్ గారు ఏమైనా ఆధారం లభించిందా? ఐన్ఎస్ వేదికగా చూపించే ప్రయత్నం ఏమైనా చేయగలుగుతారా? సార్ రమేష్ గారు పెట్టా క్లియర్ గా దాంట్లో ఏం చెప్తుందంటే సార్ అది ఏ చెబుతున్న మాట సార్, ఏ చెబుతుంది చెబుతుంది ప్రోపగాండా అనేది క్లియర్ గా పెట్టా. రమేష్ గారు కూడా పెట్టా. అదే ఏ చెబుతుంది అది మాట్లాడు. నేను రమేష్ గారు కూడా పెట్టానండి నెంబర్ అదే తీసుకుని. అన్న ఏ చెబుతుంది అది ఏం పంపించారు రమేష్ గారు? ఏంటి పార్టీలు చూసుకుంటారా, మీడియాకు పంపించలేరా? ఇది కూడా ఏ స్టేట్మెంట్ ఆ స్టేట్మెంట్ పట్టుకొని మనకు చూపిస్తుంది. విజయశేఖర్ రెడ్డి అన్న, ఏ ఫోటోస్ ఏ వీడియోస్ అన్నావు కదా నువ్వు, ఇది కూడా ఏ స్టేట్మెంట్ ఇది. బ్రదర్ ఏఐ తో ఒక ఫోటోను తయారు చేయడం వేరు, ఏఐ సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ ని మనం ఇంటర్నెట్ లో మొత్తాన్ని చెక్ చేసి తీసుకోవడం వేరండి. అన్నా నాకు తెలుసు Two అన్నా, different things ఇవి. నాకు తెలుసు. సరే ఏం స్టేట్మెంట్ ఇచ్చింది ఒకసారి వినిపించే ప్రయత్నం చేయండి. Sir, he has condemned these viral images as a bad propaganda. Is what is given in this. యా అదొక్కటే. పర్టికులర్ గా ఆయన ఎక్కడ ఏ పేపర్ కి ఇచ్చారు, ఎక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు అనేది నాకు ఇంతవరకు కనపడలా కానీ బట్ మరి అందుకే అంటున్నా అందుకే అదే వెతుకుతున్నాం అందరం. అందుకే అంటున్నా లేదు అని చెప్పి. గూగుల్ ని ఏఐ మోడ్ లో పెట్టి మీరు ఆయన స్టేట్మెంట్ ఏమైనా ఉందా అని చూస్తే ఆయన స్టేట్మెంట్ నాకు కనబడుతోంది. దాన్ని రమేష్ గారికి పంపించారు. యా రైట్. ఇప్పుడు నేను అడిగేది ఏంటి అంటే నా ప్రశ్న కాదు ఇది. హిందూ సంఘాల నుంచి కానీ హైందవ ధర్మం సంబంధించి పరిరక్షకులకు సంబంధించి కానీ అందరి నుంచి వినిపిస్తున్న ఒక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మీరు ప్రభుత్వానికి సంబంధించి ప్రతినిధిగా ఉన్నారు, పార్థసారథి గారు కావచ్చు, మీరు కావచ్చు. సో దర్శన్ కి సంబంధించి దర్శన్ మీద వ్యక్తిగత కోపం ఎవరికీ లేదు. సో అక్కడ ఆ ఫోటోలు కనిపిస్తూ ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రత గురించి మాట్లాడుకుంటున్న సందర్భం కాబట్టి ఆయన నుంచి ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం గాని, ఆయనపై ఎంక్వైరీ చేసి ఇది ఫేక్ అని చెప్పే ప్రయత్నం గాని, లేదంటే ఒకవేళ అది నిజమైతే ఈ విధమైన యాక్షన్ తీసుకోబోతున్నామని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి నుంచి కానీ ఇటు ప్రభుత్వం నుంచి కానీ ఎక్కడా కూడా ఎవరు స్పందించట్లేదనేదే అసలు ప్రశ్న. ఇప్పుడు అక్కడ ఆ వ్యక్తి మీద ఎవరికి కోపం లేదు, ఎవరి మతాలను వాళ్ళు ఆచరించవచ్చు. కానీ ఏవేదైనా తప్పిదం జరిగితే ఆ తప్పిదాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా, ఆ దిశగా చర్యలు తీసుకోవాలి కదా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు అందరూ. దానికి అడుగులు పడుతున్నాయా అంటే ఎక్కడా కూడా అడుగులు పడట్లేదు. సో అది ఇప్పుడు ఆ సమస్యను సాల్వ్ చేసే విధానం ఎక్కడ కనిపించట్లేదు. దాని గురించే కదా ఈ పోరాటం అంతా. ఏం చెప్పదలుచుకున్నారు పార్థసారథి గారు? సబ్మిషన్ ఏంటంటే ఇది ఒకటైతే ఫస్ట్ టైం కాదు సార్, ఇష్యూ రావడం ఇదే ఫస్ట్ టైం కాదు. ఒక్క నిమిషం పార్థసారథి గారు మీకు టైం ఇస్తారు. విజయశేఖర్ గారు కన్క్లూడ్ చేసే ప్రయత్నం చేయండి. నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేయండి. నేను ఒకటే అంటున్నా, ఎప్పుడైతే కల్తీనే వ్యవహారం బయటికి తెచ్చామో కూటమి ప్రభుత్వం సార్, మళ్ళీ పాతవి అందరికీ తెలుసు సార్. వినండి సార్ దయచేసి వినండి సార్. ఎప్పుడైతే ఇవన్నీ బయటకు వచ్చాయో వైసీపీ వారు కావచ్చు, భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, ఈ తెలుగుదేశం పార్టీ మీద కుటుంబ ప్రభుత్వం దుమ్మెత్తిపోయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మరి దుమ్మెత్తి పోస్తుంటే మీరు ఎత్తి చూపాలి కదా, ఎందుకు ప్రతిఘటించట్లేదు? సార్ మేము ప్రతి ఇష్యూ మీద మాట్లాడుతున్నాం. ఇంకేం మాట్లాడతారు? లేదంటే సార్ రకరకాల ఇష్యూస్ మీద మాట్లాడినప్పుడు మేము మాట్లాడుతున్నాం. సార్ ఈ రోజు మీరు డిబేట్ పెట్టారు కాబట్టి ఇక్కడ కూడా మాట్లాడుతున్నాం. సార్ ఇదే ఫస్ట్ డిబేట్. ఇక్కడ మాట్లాడతారు. మీ పార్టీ నాయకుల దగ్గర మాట్లాడగలరా? మీ పార్టీ నాయకుల దగ్గర నుంచి వివరణ ఇప్పించుకోగలరా? ఈ అంశాన్ని తీసుకెళ్లగలరా అక్కడ వరకు మీరు? సార్ దీని మీద నాకున్న అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆల్రెడీ దీని మీద దర్శన్ గారు అడిగారు. దర్శన్ గారు ఒక వారం టైం ఇచ్చారు. అది కూడా మీకు త్వరలో బయట పెడతాం ఆ లెటర్ కూడా. లేదంటే రెండోది ఏంటంటే సార్, ఆయన ఇదంతా బ్యాడ్ ప్రాపగాండా, ఫాల్స్ ప్రాపగాండా అని ఆయన చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా వాళ్ళు ఏం చేస్తారు, ఏమి వివరణిస్తారు అనేది వేచి చూద్దాం. నిజంగా వారి వివరణ సంతృప్తికరంగా లేకపోతే, వారు అన్ని మత ప్రచారంలో ఉండింటే ఖచ్చితంగా ఆయన్ను ఇటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రశ్నే లేదు. టీటీడీ ప్రతిష్టను భంగపరచడానికి ఎవరు ప్రయత్నం చేసినా కూటమి ప్రభుత్వం ఒప్పుకోదు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు సార్. కానీ దీంట్లో సార్ ఈ చర్చ ఏదైతే జరుగుతుందో దీంట్లో ఏవైతే అంబిగ్యూటీ కొంత ఉందో బుక్స్ లో కావచ్చు, రూల్ బుక్స్ లో కావచ్చు, రెగ్యులేషన్స్ లో కావచ్చు, వాటిని కూడా సరిదిద్దాల్సిన అవసరం ఉందని కూడా నేను చెప్తున్నాను. పార్థసారథి గారు ఏం చెప్పదలుచుకున్నారు ఈ వ్యవహారం మొత్తానికి సంబంధించి? మా సోదరునికి ఏమంటే ఆయన చెప్పింటే స్టేట్ కరెక్ట్ అనేటువంటి దాని మీదనే ఉంటున్నాడు. ఇంకా ఏం చేయలేం. కానీ ఒకటైతే ఏంటంటేనండి, ఇప్పుడు అది ఏ పార్టీ అయినా
ఫస్ట్ అందరి యొక్క హిందువుల మనోభావాలు, ముస్లింల మనోభావాలు, క్రైస్తవుల మనోభావాలు అన్ని గౌరవించబడాలి. ఎస్ ఇక్కడ హిందూ మనోభావాలకు సంబంధించి ఇబ్బంది వచ్చినప్పుడు రూల్స్ ఉన్నాయా లేదా, లేకపోతే రూల్స్ చేయాలి, అది సెకండరీ పార్ట్. మొట్టమొదటి ఇక్కడ ఏముందంటే, నేనైతే ఓపెన్ గా నేను ఇదే మాట మాట్లాడుతున్నా అండి, దయచేసి ఇంటరప్ట్ చేయకండి. క్రైస్తవ సంఘాలు ప్రపంచవ్యాప్తంగా, ప్రత్యేకించి భారతదేశంలో వాళ్ళు ముస్లింల దగ్గరికి పోయి మత ప్రచారం చేయరు. క్రైస్తవ సంఘాలు మీకు చాలా సందర్భంలో చెప్తాను, అలంకరణ వచ్చే దగ్గర క్రైస్తవ అలంకరణ పెట్టారు. బస్సు టికెట్ల మీద వెనకాల క్రైస్తవ వార్తలు వేశారు. ఇది వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిండేది. ఎలా అంటే చెప్పండి సార్, మీరు బస్సు టికెట్ల మీద ఆ క్రైస్తవ మతంలో వేసింది వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిందని చెప్పి చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే దాని మీద ఆ రోజునే విచారణ చేశారు. విచారణ చేసినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ముద్రించబడిన టికెట్లు, అది వేరే ప్రకాశం జిల్లాకు ఎక్కడికో పంపవలసి ఉన్న టికెట్లను నెల్లూరు జిల్లాకి పంపించి నెల్లూరు నుంచి వాటిని ఇది చేశారు అని చెప్పి ఆ రోజు విచారణలో తేలింది. ఈ రోజున మళ్ళీ మీరు దాన్ని విచారణ కూడా జరిగింది, విచారణ కమిటీ అది తప్పు అని చెప్పి ఆ రోజే నిరూపించబడింది. విజయసాగర్ రెడ్డి గారు అడిగిన దానికి చెప్పిన దానికి నేను సమాధానం చెప్తున్నా. రమేష్, రియలీ అదైతే నా వరకు నేను తెలుసుకొని రెక్టిఫై చేసుకుంటాను. ఒక నిమిషం ఉండవయ్యా బాబు. వాస్తవమే అయితే వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. నేను మొత్తం మీద ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ఎవరైనా సరే హిందూ ధర్మం అనేటువంటిది ప్రపంచానికి శాంతినిచ్చే ధర్మం కాబట్టి, దానికి ప్రతీకగా ఉన్నటువంటి టీటీడీ లాంటి పవిత్రమైన దేవస్థానాల్లో అది అధికార పక్షం చేసినా, ప్రతిపక్షం చేసినా, అధికారులు చేసినా, అనధికారులు చేసినా వాటినన్నింటినీ కూడా తీవ్రంగా ఖండించాలి. ఈ రోజు దర్శన విషయంలో వచ్చినటువంటి విషయాన్ని పూర్తి స్థాయిలో విచారణ జరిపి, ఒకవేళ విచారణ జరిపిన తర్వాత తేలినప్పటికీ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉండేటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ చేయకపోతే అన్ని హిందూ సంఘాలు కూడా, ఈవెన్ భారతీయ జనతా పార్టీ కూడా ఖచ్చితంగా ఒత్తిడి తీసుకొని వచ్చి దాని 100% అటువంటి పని జరగదు. ఎందుకంటే అనేక సందర్భాలలో, అందుకే చెప్పిన వైఎస్ఆర్సీపీకి ఈ కూటమికి ఉండేటువంటి తేడా, గతంలో వాళ్ళు ఏంటంటే ఏది పోయినా ఏ రకంగా అవమానం జరిగినా వాళ్ళు క్రైస్తవులకి, ముస్లింలకు మాత్రమే సపోర్ట్ ఉండేవాళ్ళు. ఇక్కడ అలాంటిది కాదు, అందరికీ సమన్యాయం చేస్తున్నారు. అది హిందువులకా, ముస్లింలకా, క్రైస్తవులకా అని కాదు. అందుకే సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటిదే మా సూత్రం. ఆ సూత్రాన్ని ఈ రోజు తెలుగుదేశం కూడా ఆచరిస్తోంది. ఈ మనము పొరపాటున కూడా అది జరగదు. జరిగితే భారతీయ జనతా పార్టీ కూడా చేయడానికి అదేనండి. కాబట్టి ఇప్పుడు కొన్ని రోజులు వేచి చూడడం, ఎంక్వైరీ జరిగేట్లుగా చూడడం అనేటువంటిది మన యొక్క కర్తవ్యం అని నేను భావిస్తున్నాను. ఫైనల్ గా రమేష్ గారు ఏం చెప్తారు సార్? ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతిలో ఎన్నో రకాల ఆయన అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయి. ఎందుకంటే 6 తొక్కిసలాట్లో చనిపోయారు వైకుంఠ సర్వదర్శనం రోజున. అలాగే 140 గోమాతలు చనిపోయినాయి. ఆ తర్వాత రీల్స్ చేస్తున్నారు, ఆ దేవుడి గుడిపై నుంచి విమానాలు ఎగురుతున్నాయి, రకరకాల ఇన్సిడెంట్స్ జరుగుతున్నా సరే ఈ రోజు వరకు చర్యలు తీసుకున్న దాఖలాలు అయితే ఎక్కడా కూడా కనిపించలేదు. ఈ రోజు గతంలో కూడా నేను ఇందాక కూడా చెప్పడం జరిగింది, నరేష్ కుమార్ అనే టీటీడీ బోర్డు సభ్యుడు టీటీడీ బోర్డు ఉద్యోగి మీద ఇష్టం వచ్చినట్లుగా బూతులు కూస్తూ మాట్లాడినా సరే ఈ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ రోజు కొత్తగా అదే టీటీడీ బోర్డులో సభ్యుడిగా ఉన్న దర్శన్ యొక్క కుటుంబ సభ్యులు ఈ అంశానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ పోరాటం చేయబోతుందా? దర్శన్ వ్యవహారాన్ని తేల్చే వరకు వైసీపీ వదిలిపెట్టకుండా ముందుకు వెళ్ళబోతుందా? వైసీపీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది ఈ క్షణం నుంచి? కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పోరాటం చేస్తుంది. వీళ్ళలాగా మాటలు మాట్లాడే పార్టీ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మొత్తంగా చూద్దాం ఈ అంశాన్ని. అయితే ఐన్యూస్ తన భుజస్కంధాలపై వేసుకుంది. ఐన్యూస్ ఏ మతానికి వ్యతిరేకం కాదు, కానీ మతాల మధ్య చిచ్చులు పెట్టే రాజకీయ పార్టీలను కడిగి పారేసే దిశగా ఐన్యూస్ అడుగులు వేస్తోందని తెలియజేస్తున్నాం. అదే విధంగా తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతను కాపాడటం కోసం ఐన్యూస్ కంకణం కట్టుకుంది. ఆ విధంగా అక్కడ ఏదైనా తప్పు జరుగుంటే రాజకీయ పార్టీలను ప్రశ్నిస్తాం, తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డును ప్రశ్నిస్తాం, హైందవ ధర్మానికి సంబంధించి
అక్కడ ఏ నియమ నిబంధనలు ఉన్నాయో ఆ నియమ నిబంధనల ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడే విధంగా చర్యలు తీసుకునేందుకు ఐ న్యూస్ పోరాడుతూనే ఉంటుంది. ప్రైమ్ టైం డిబేట్ లో పాల్గొన్న రమేష్ గారికి, మిట్టా పార్థసారథి గారికి, విజయ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ ప్రైమ్ టైం డిబేట్. స్టేట్ షో.